ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క అద్భుతమైన ఈ లైవ్ కార్యక్రమాన్ని మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఈరోజు మేము ఆశపడుతూ లైవ్లోకి వచ్చాం. మనతో ఈరోజు యెహోవా ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడా లేక అందరికీ దేవుడా అనే అంశం మీద కొంతమంది మతోన్మాదులు లేవనెత్తిన ప్రశ్నలకు సూటి అయిన జవాబులు ఇవ్వాలని, అలాగే హైందవ గ్రంథాలలో ఉన్న దేవుళ్లను గూర్చి కూడా వారు ఒకే జాతికి కానీ ఒకే మతానికి కానీ దేవుళ్ళు అని చెప్పుకున్న సందర్భాలు కూడా వారి గ్రంథాల్లో ఉన్నాయా? ఇలాంటి వివరణలతో అనేక అంశాలు ఇరు గ్రంథాల నుంచి కూడా తెలుసుకోవడానికి మీ మధ్యలోకి మేము రావడం జరిగింది. ఈ లైవ్లో మనతో పాటు చక్కని సబ్జెక్ట్ మనకి ఇవ్వడానికి మన మధ్యలోకి గంటా కృపారావు గారు వచ్చారు. కృపారావు గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. కృపారావు గారు వందనాలండి. మీ అన్మ్యూట్ చేయండి వాయిస్. మీ వాయిస్ రావట్లేదు కృపారావు గారు, మీ వాయిస్ ఆగిపోయింది చూడండి. ఆయన అన్మ్యూట్ చేసుకున్నారు. ఆయన అన్మ్యూట్ చేశారు, మళ్ళీ మాట్లాడు. వాయిస్ రావట్లేదు. ఓకే, ఆయన దగ్గర ఉన్న ప్రాబ్లం ఆయన చూసుకుంటారు. అలాగే మన మధ్యలో మరొక ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వచ్చింది, ఇందాక రాలేదు. ఓకే బ్రదర్, ఓకే. జీవన్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. జీవన్ బ్రదర్ వందనాలు. థ్యాంక్ యూ. మీరు మీ ఛానల్లో లైవ్ లో తీసుకునేందుకు ప్రత్యేకమైన వందనాలు మీకు కూడా తెలియజేస్తున్నాను. ఓకే, ఈరోజు మనం ఎందుకు ఈ లైవ్ లో కూడుకున్నామంటే మీకు ఆల్రెడీ తెలుసు, thumbnail చూసే ఉంటారు. కొద్ది దినాలుగా బైబిల్ మీద పడి ఏడుస్తున్న వాళ్ళు కొంతమంది వాళ్ళ మత గ్రంథాలను పక్కనెట్టి వాళ్ళ మత గ్రంథాల్లో ఉన్న అనేక రకాలైన తప్పులు అవి ఎంచుకోకుండా కేవలం బైబిల్ మీద పడి ఏడుస్తూ బైబిల్లో ఉన్న ఒక్కొక్క పాయింట్ని తప్పుగా నిరూపించాలన్న తపనతో కొన్ని అంశాలు లేవనెత్తుతూ ఉన్నారు. ఆ అంశాలకి మనం చాలా దినాలుగా క్రాంతి గాస్పెల్ టీవీలో సమాధానాలు ఇస్తూ ఉన్నాం. అయితే వారు లేవనెత్తిన అంశాల్లో యెహోవా ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు అని బైబిల్లో ఉన్నట్టుగా, అంటే వాళ్ళు తీసుకున్న అంశాలు ఏంటంటే యెహోవా ఇశ్రాయేలీయులను కోరుకున్నాడని, ఇశ్రాయేలీయుల పక్షంగా నిలబడి భూమి మీద ఉన్న ఇంకా అనేక జాతుల మంది ప్రజలను చంపించేసి పక్షపాతం చూపించాడని, యెహోవా ఇశ్రాయేలీయులకు మాత్రం ఇశ్రాయేలీయులకు దేవుడిని, యూదులకు దేవుడిని నేను వారిని కోరుకున్నాను అని అనేక సార్లు చెప్పాడని, అలాగే ఇశ్రాయేలీయులకు తప్ప ఇతర జాతులకి ఎవరికి కూడా ఎప్పుడు మేలు చేసినట్టుగా ఎప్పుడు కనిపించలేదని, మేలు చేసిన సందర్భాలే బైబిల్లో ఇతర జాతుల వాళ్ళకి అన్యజనుల వాళ్ళకి అసలు మేలు చేసిన సందర్భాలే అసలు బైబిల్లో లేవని, ఇలాంటి నిందలు బైబిల్ మీద వేస్తూ వారు ఆ ప్రతిపాదన అయితే పెట్టారో ఆ ప్రతిపాదన వాళ్ళు నిజం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజున మొదటిగా నేను గంటా కృపారావు గారి దగ్గరికి వెళ్తున్నాను. కృపారావు గారు, నిజంగా బైబిల్లో యెహోవా దేవుడు అంటే పాత నిబంధన గ్రంథంలోని యెహోవా దేవుడు నేను కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడిని అని చెప్పాడా? ఇశ్రాయేలీయుల మేలుకోరు మాత్రమే ఆయన తన కార్యాలు చేశాడా? ఈ విషయం మీద మీ వివరణ ఏంటనేది వీక్షకులకు అందించాలని, క్లుప్తంగా అందించాలని ప్రేమపూర్వకంగా మీకు ఈ సమయాన్ని మీకు ఇస్తున్నాను. కృపారావు గారు. ఓకే అండి, మొదటిగా దేవుని నామానికి స్తోత్రాలు. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి క్రాంతి గారికి అలాగే జీవన్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. వీక్షకులకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మొన్నను ఈ అంశం విషయమై ఒక టాపిక్ వచ్చింది. ఎవరైతే ఎదుటి పక్షం వారు ఉన్నారో వాళ్ళు
దీన్ని ఈ టాపిక్ ని తెచ్చారు. ఈ విషయమై సమగ్రమైనటువంటి వివరణ మేము ఇవ్వలేదని చాలా మంది అనుకున్నారు. కానీ అసలు అక్కడ విషయం ఏంటంటే, ఆ రోజు ఏదైతే ప్రతిపాదన ఉందో అక్కడ దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వ వ్యాపకుడు అనేటువంటి అంశం మీద అక్కడ మాట్లాడాలి. వాళ్ళు ఏదైతే వారు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంటుందో అప్పుడు టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ విషయాన్ని ఏదైతే ఇప్పుడు క్రాంతి గారు చెప్పారో ఈ విషయాన్ని వారు రైట్ చేశారు. ఇప్పుడు దానికి ఆ సమయంలో గనుక మేము సమాధానం ఇచ్చుకుంటూ పోతే అసలు ఏదైతే యెహోవా లక్షణాలు ఉన్నాయో వాటిని చెప్పడానికి టైము ఇది పోదు అనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజున మేము ఆ యొక్క అంశం గురించి మరి ప్రస్తావన చేయలేదు. అయితే ఈరోజు ప్రియులరా మరి చక్కని అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. అలాగే క్రాంతి కుమార్ గారికి కూడా దేవుడు ప్రేరేపణిచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. ఇదే విషయాన్ని ఆ రోజు ఇటువంటి ప్రస్తావన జరుగుతున్నప్పుడు పౌలు గారు ఒక మాట చెప్పారు కూడా. రోమాపత్రికలో గనుక రోమాపత్రిక 3వ అధ్యాయము 29వ వచనాన్ని గనుక మనం చూసినట్లయితే చక్కని మాట చెప్పారు. ఆ మాట అంటూనే దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అని క్వశ్చన్ మార్క్ పెట్టి, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? ఏదైతే మరి ఎదుటి పక్షంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్న లేవనెత్తారో ఆ ప్రశ్నని పౌలు గారు కూడా లేవనెత్తి, అంటే ఆ అంశాన్ని ఇది చేస్తూ, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు అక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసం మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. అంటే పౌలు గారు స్పష్టంగా ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించారు. దేవుడు యూదులకు మాత్రమే దేవుడు కాదు, అన్యజనులకు కూడా దేవుడే. అన్యజనులకు కూడా ఎందుకట మరలా ఆయన చెప్పారు, దేవుడు ఒక్కడే కాబట్టి. అలా దేశానికి ఒక దేవుడు, ఇజ్రాయేలీలకు ఒక దేవుడు, హిందువులకు ఒక దేవుడు, లేకపోతే ఇంకెవరికో ఒక దేవుడు, ఇలా 10 మంది దేవుళ్ళు ఉండరు. దేవుడు ఒక్కడే కాబట్టి మరి అన్యజనులకు దేవుడు కాడు, యూదులకు మాత్రమే దేవుడు అనేటటువంటి కాన్సెప్ట్ కాదు అని ఇక్కడ రోమీలకు పత్రిక రాస్తూ 3వ అధ్యాయంలో 29, 30 వచనాల్లో మరి పౌలు గారు చెప్పడం జరిగింది. అయితే చాలా ఇప్పుడు ఏంటంటే బైబిల్ అర్థం కాని వాడికి, బైబిల్ ఇది కాని వాడికి అదేదో నూతన నిబంధన కదా, దేవుడే సాక్షాత్తుగా నేను అందరికీ దేవుడని ఏమైనా దేవుడు చెప్పుకున్నాడా? దేవుడు ఆ విధంగా ఏమైనా మాట్లాడా? దేవుడే ఈ యొక్క అంశాన్ని ఏమైనా ఇవి చేశాడా అనుకొని గనుక ప్రస్తావన చేస్తే, మరి దేవుడు తనకు తానుగా మరి ప్రకటించుకున్నాడు. తనకు తానుగా దేవుడు అక్కడ ప్రకటన చేసుకున్నాడు. తనకు తానుగా దేవుడు చెప్పాడు, నేను కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే లేకపోతే యూదులకు మాత్రమే కాదు నేను దేవుడిని, నేను సర్వ శరీరులకు దేవుడిని అని దేవుడు ప్రస్తావించడం అనేది జరిగిందనమాట. నేను సర్వ శరీరులకు దేవుడును, నేను సర్వ శరీరులకు కూడా నేను దేవుడిని అనేటటువంటి అంశాన్ని ప్రభువారు అక్కడ తీసుకొని వచ్చారు. ఏంటట 27వ వచనంలో 32వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం గనుక మనం చూస్తే వీక్షకులారా, నేను అంతట యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను. 28లో ఉంటది, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది దేదైనను నుండునా. ఇక్కడ ఈ వచనములు 27వ వచనంలో అంటే 32వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో 2 క్వాలిటీలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఒకే వచనంలో. ఒకటి, దేవుడు సర్వ శరీరులకు దేవుడు అంటే ఇండియాలో ఉన్నటువంటి లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి యావత్ భూమి మీద ఉన్నటువంటి సర్వ శరీరులకు కూడా ఆయన దేవుడే అనేటటువంటి విషయం ఇక్కడ స్పష్టమవుతూ ఉంది అనమాట. సర్వ శరీరులకు దేవుడును. తర్వాత అక్కడ 2వ అంశం కూడా ఉంటుంది. రెఫరెన్స్ మళ్ళీ చెప్పండి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. ఇక్కడ దేవుని యొక్క 2 లక్షణాలు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఒకటి,
ఆయన అందరికీ దేవుడు, సర్వ శరీరులకు దేవుడు. అక్కడ యూదులకని గాని, లేకపోతే ఇజ్రాయేలీలకని గాని, కేవలం లేకపోతే ఇంకేదో అబ్రహాము సంతానానికని గాని, లేకపోతే ఎక్కడో అమెరికా వాళ్ళకని గాని, లేకపోతే పాశ్చాత్యులకని గాని, ఈ క్రిస్టియన్స్ అని గాని కాదు. అక్కడ సర్వ శరీరులు ఎంతమంది ఈ భూమి మీద శరీరాన్ని కలిగి ఉన్నారో, అంటే నన్ను అడిగితే సర్వ మానవాళికి, సర్వ జీవులకు ఆయన దేవుడు అనేటటువంటిది ఒకటి కనిపిస్తుంది. రెండో ఆ కామ తర్వాత ఉంటే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా, ఇక్కడ రెండో క్వాలిటీ కూడా వచనంలో ఉంటది. అంటే దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు చేయలేదంటూ ఏదీ లేదు అనేది దేవుడు తనకు తానుగా ప్రకటన చేసుకున్నాడు, తనకు తానుగా చెప్పాడు, నేను అందరికీ దేవుడను, నేను నాకు అసాధ్యమైనది ఏదీ లేదని. మనం అక్కడ కొత్త నిబంధనలో కనుక మనం చూస్తే పౌలు భక్తుడు అదే ఉటంకించాడు. దేవుడు యూదులకే దేవుడు అని అనకూడదు, ఇజ్రాయేలీలకే దేవుడు అనకూడదు, అట్లా అనరాదు అని స్టార్ట్ చేశాడు ఆయన. అట్లా అనరాదు, ఆయన దేవుడు కాబట్టి అందరికీ దేవుడు అవుతాడు. దేవుడు అన్నవాడు దేశానికి ఒక దేవుడో, కులానికి ఒక దేవుడో, జాతికి ఒక దేవుడో, లేకపోతే ప్రాంతానికి ఒక దేవుడో, ఊరికి ఒక దేవుడో, మా ఊరు దేవుడు అంటారు, మా ఊరు దేవత అంటారు, లేకపోతే మా కుల దేవత అంటారు. ఇది కాదట. పౌలు భక్తుడు చెప్పేది ఏంటంటే, నీ కులానికి ఒక దేవుడు, లేకపోతే ఊరికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు, ఆ దేశానికి ఒక దేవుడు, జాతికి ఒక దేవుడు కాదు. దేవుడు ఒక్కడే కాబట్టి శరీరులందరికీ ఒకడే దేవుడు, ఆయన యూదులకు మాత్రమే కాదని మరి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఇక్కడ చేస్తుంది. పైగా క్రాంతి గారు ఇంకోటి ఏంటంటే, అబ్రహాము నేను ఆయన యూదులకు దేవుడును అన్నాడు. యూదులకు దేవుడు. అబ్రహాం ఎవరు? యాక్చువల్ గా అబ్రహాము అంతకు ముందు ఆయన దీనిగా ఉన్నప్పుడు నేను అబ్రహామును ఆయన పిలుచుకున్నాడు, నేను అబ్రహాము దేవుడును అని కూడా అన్నాడు. అంటే అప్పటికి అబ్రహాము యూదుని కింద రాడు. అబ్రహాము ఇంకా ఇజ్రాయేల్ కింద అబ్రహాము నుండి వచ్చింది ఇజ్రాయేల్. అబ్రహాము నుండి వచ్చింది ఇజ్రాయేల్. అంటే ఇజ్రాయేల్ అనే ఈ యొక్క తెగ ఏర్పడక ముందే దేవుడు అబ్రహాముని ఇదయ్యాడు. పైగా భూమి ఒక్క వచనంలోనే తేలిపోతుందండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు, సర్వజీవుల్ని సృష్టించాడు. అంటే ఇజ్రాయేలీలకు దేవుడు ఒక భూమిని సృష్టించడం, లేకపోతే ఇంకెవరో దేవుడు ఇంకొక భూమిని సృష్టించడం, ఇంకెవరో దేవుడు ఇంకొక భూమిని సృష్టించడం అని కాదు. ఈ సృష్టికర్త అయిన దేవుడే అన్ని ఈ విధంగా సృష్టించాడు. అంటే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది, దేవుడు ఒక్కడు. ఆ దేవుడు కేవలం ఒక తెగకు మాత్రమే దేవుడు కాడు. ఇక్కడ బైబిల్లో ఏదైతే మొత్తం సృష్టి గురించి చెప్పాడో, ఈ సృష్టి గురించి చెప్పే టయానికి అప్పటికి ఇంకా ఇజ్రాయెల్ లేదు, అప్పటికి ఇంకా యోధా అనేటటువంటి ఈ యొక్క ప్రజలు లేరు అప్పటికి. కానీ అప్పటి నుండే ఆయన దేవుడుగా, ఆయన సృష్టించిన వ్యక్తిగా అక్కడ మనకి అర్థమవుతూ ఉందన్నమాట. ఇదండి. ఇంకా చాలా విషయాలు ఇంకా మాట్లాడతాను. ఈలోగా మరి మీరు కూడా మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఓకే, మంచిది కృపారావు గారు. చక్కని విషయాలను కొత్త నిబంధన గ్రంథంలో ఒక పాయింట్, అలాగే పాత నిబంధన గ్రంథంలో కూడా ఒక పాయింట్ మరి లేవనెత్తి ఈ అంశం మీద చక్కగా మాట్లాడారు. అయితే ఇదే పాయింట్ ని మరి మతోన్మాదుల ముందు మనం వినిపిస్తే వాళ్ళు ఏమంటారంటే, సరే మీరు వచనాలు చూపిస్తున్నారు, ఓకే, కాదంటలేదు, ఓ చోట బైబిల్కు ఉన్న సమస్య అదే, బైబిల్లో చోట ఒకలాగా ఉండు, చోట ఒకలా ఉంటుంది, అది ఒకదానికి వైవిధ్యం ఉన్నది కాబట్టి విరోధమైన వచనాలు కనబడుతున్నాయి. అయితే మేము అడిగేది ఏంటంటే, అంటే మతోన్మాదులు ఎలా అడుగుతున్నారు, మేము అడిగేది ఏంటంటే, ఇశ్రాయేలీలకే దేవుణ్ణి అని చెప్పుకున్న వచనాలు కూడా ఉన్నాయి కదా. ఇశ్రాయేలీలకు దేవుణ్ణి, యూదులకు దేవుణ్ణి, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, ఇశ్రాయేలీలకు తప్ప ఇంకెవరికైనా మేలు చేసిన సందర్భాలు ఉన్నాయా? ఇంకెవరికైనా అన్యజనుల్లో ఏ జాతికైనా దేవుడు మేలు చేసిన సందర్భాలు ఎక్కడున్నాయి బైబిల్లో? వాళ్ళకి తప్ప వాళ్ళకే పక్షపాతం చూపించాడు. ఈ ధోరణిలో వాళ్ళు మాట్లాడుతూ ఉండే అవకాశం ఉంది. ఈ లైన్ లో ఇశ్రాయేలీలకు దేవుణ్ణి అనడానికి గల కారణం ఏంటనేది నెక్స్ట్ టైం జీవన్ గారు అయిపోయిన తర్వాత కృపారావు గారికి మళ్ళీ నేను టైం ఇచ్చినప్పుడు ఆ లైన్ లో కూడా కొన్ని విషయాలు చెప్పడానికి సిద్ధపడండి లోపల. అయితే నేను ఒక 2 minutes చెప్పిన తర్వాత జీవన్ గారికి ఇస్తాను, ఎందుకంటే జీవన్ గారు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడతారు. ఆయన ఐదవ గ్రంథాల్లో ఉన్న కొన్ని సందర్భాలను ఆయన చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఒక పాయింట్ ఏంటంటే, కేవలం యెహోవా అనే దేవుడు ఇశ్రాయేలీలకు మాత్రం దేవుడు కాదనే విషయం క్రైస్తవులని మనకు అర్థమైంది.
వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదంటే మొదటి పాయింట్ ఏంటంటే అర్థం కాలేదు కదా, అర్థం అయినా అర్థం కాలేనట్టే యాక్షన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ప్రశ్న కావాలి. వాళ్ళ బతుకు మరి 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలంటే బైబిల్ రోజు రోజు వాళ్ళు ఆ ప్రశ్న మీద వాళ్ళ బతకాలి. ఆ ప్రశ్న మీద వాళ్ళు బతకాలి కాబట్టి మనం ఇలాంటి లాజిక్లు ఎన్ని చెప్పినా కూడా అర్థం కానట్టే యాక్షన్ చేస్తారు వాళ్ళు. తర్వాత మరి వాళ్ళకి అర్థం కాకపోతే కాకపోయింది, చెవిటోడు ముందు శంఖమవుదినా అది మామూలే అన్నట్టు వాళ్ళకి అర్థం కాకపోతే అర్థం కాకపోయింది. కానీ సమాజానికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. సమాజానికి ప్రతి ఒక్క విషయం కూడా వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత మనకు లేదు, కానీ సమాజానికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. కనుక ఇక్కడ ఇశ్రాయేలీల విషయంలో నేను ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇశ్రాయేలీల విషయంలో ఆయన పక్షంగా ఉన్న వాళ్ళ పక్షంగా నిలబడిన మాట నిజమే, అది మాత్రం కరెక్టే. ఎందుకు వాళ్ళ పక్షంగానే నిలబడ్డాడు? ఐగుప్తీయులు పక్షంగా ఉండకుండా, ఐగుప్తీయులు కూడా మనుషులే కదా, ఐగుప్తీయులు కూడా ఆయన్ని సృష్టించుకున్న మనుషులే కదా, ఆ భూమి మీద ఉన్న మనుషులే కదా. మరి ఐగుప్తీయుల మీదకి ఏమో తెగుళ్ళు పంపించి, ఐగుప్తీయులు పిల్లలను చంపేసి, ఐగుప్తీయులు పొలాలు నాశనం చేసి, ఐగుప్తీయులు పశువులు నాశనం చేసి ఇశ్రాయేలీల పక్షంగా నిలబడవలసిన అవసరం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే మీకు అర్థం కావడానికి ఇంకా సూటిగా నేను చెప్పాలనుకుంటున్నాను. చూడండి, ఒక 4 కుర్రోళ్ళు కలిసి ఒక అమ్మాయిని రేప్ చేశారు ఒక టైంలో. అప్పుడు సమాజం అంతా కూడా ఏమన్నారంటే వాళ్ళని ఉరి తీసి చంపేయాలి అన్నారు. ప్రభుత్వం కూడా మొత్తం మీద ఎలాగో ప్లాన్ చేసి వాళ్ళు ఎన్కౌంటర్ అయిపోయేటట్లు మొత్తం మీద ఎలాగో ప్రభుత్వమో లేదా పోలీసులో వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేశారు. అలాగే ఢిల్లీలో జరిగిన కేసులో కూడా మరి ఒక అమ్మాయిని ఒక 4-5 కుర్రోళ్ళు రేప్ చేసి చంపేశారు. వాళ్ళకి హైకోర్టు మరి ఉరిశిక్ష వేసింది. ఇప్పుడు కోర్టు ఆ 4కి ఉరిశిక్ష ఎందుకు వేసింది? ప్రభుత్వం వాళ్ళ పక్షంగా ఎందుకు లేదు? ప్రభుత్వం ఆ అమ్మాయి పక్షంగానే ఎందుకు ఉంది? వాళ్ళ పక్షంగా ఎందుకు లేదు? ఆ దేశం వాళ్ళది కాదా? దేశంలో వాళ్ళు లేరా? దేశంలో వాళ్ళకి పౌరసత్వం లేదా? దేశానికి వాళ్ళకి సంబంధం లేదంటే ఒకటి దేశం వాళ్ళున్నా, దేశంలో వాళ్ళ ఆ పౌరసత్వం వాళ్ళు కలిగి ఉన్నా తప్పు చేశారు కాబట్టి శిక్ష పడాలి. న్యాయం అది. దేవుడు అందరికీ దేవుడే, కానీ న్యాయం తీర్చే దేవుడై ఉన్నాడు. అన్యాయం ఎవరికైతే జరిగిందో వారి పక్షంగా నిలబడే దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలీలు 400 ఏళ్ళు వారి బాధ ఎవరికి చెప్పుకోలేనంత మహావేదన. ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు వాళ్ళ కళ్ళ ముందు పిల్లలు చచ్చిపోతుంటే ఏడవలేని పరిస్థితి. ఇశ్రాయేలీలు 400 ఏళ్ళు తిండి తినక, దేవుని బిడ్డల బ్రతుకు లేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక వాళ్ళ జీవితాలు దుర్బలంగా మారిపోతే, వాళ్ళు మాట్లాడితే చాలు కొరడాలతో కొట్టే అంత భయంకరమైన శిక్ష వాళ్ళకి వేస్తుంటే, రాత్రికి రాత్రే ఇటుకలు తయారు చేయమని వారి కుటుంబాన్ని హింసిస్తుంటే ఫరో రాజు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. 400 ఏళ్ల శ్రమను మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు 3వ అధ్యాయంలో నిర్గమకాండలో వారి మొర నేను విన్నాను, వారి పడే బాధలు నేను చూశాను అని చెప్తాడు. నేను చూశాను, ఇప్పుడు వాళ్ళని విడిపించడానికి. ఇక్కడ ఏంటంటే ఐగుప్తీయులు కూడా ఆయన పిల్లలే, ఐగుప్తీయులు కూడా ఆయనకి దేవుడే, ఆయన దేవుడు ఐగుప్తీయులు కూడా. కానీ అన్యాయం చేయబడ్డ వారికి న్యాయం చేయాలి. అక్కడ ఎవరి పక్షంగా నిలబడాలి? రాజు దగ్గరికి తీర్పుకు వచ్చారనుకోండి, ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ పక్షంగా నిలబడాలి. ఆ తీర్పులో మాత్రం అన్యాయం చేసిన వాడు పక్షంగా వెళ్ళడు. రాజు అందరికీ రాజే అయినప్పటికీ కూడా ఒకే రాజ్యంలో ఉన్న వాళ్ళు 2 వచ్చారనుకోండి, అన్యాయం ఎవడైతే చేశాడో వాడికి శిక్ష వేస్తాడు. న్యాయం ఎవడి పక్షంగా ఉందో వాడి పక్షంగా రాజు నిలబడతాడు. అలాగే దేవుడు న్యాయవంతుడు కనుక ఇశ్రాయేలీలు పడిన ఆ బాధ, ఇశ్రాయేలు పడిన శ్రమ, 400 ఏళ్ళ మహాభయంకరమైన శిక్షను బట్టి వాళ్ళ పక్షంగా నిలబడి వాళ్ళకి న్యాయం చేయడానికి వాళ్ళని శిక్షించాడే తప్ప, చేసిన తప్పుకు శిక్ష వేసాడే తప్ప కేవలం ఇశ్రాయేలీల పక్షంగానే ఉండాలన్న ఉద్దేశం ఆయనకి లేదు. ఏ ఇశ్రాయేలీలను అయితే గొప్పగా చూసేశాడు, ఏ ఇశ్రాయేలీలను అయితే పక్షంగా నిలబడ్డాడో వాళ్ళకి మాత్రమే దేవుడు అంటున్నారు కదా. మీకు ఒక మాట వినిపిస్తాను బైబిల్ గ్రంథంలోంచి. చూడండి, లేవీకాండం 18వ అధ్యాయం చూడండి. షేర్లో కూడా మీకు నేను చూపిస్తున్నాను. లేవీకాండం 18వ అధ్యాయంలో ఒక స్పష్టమైన మాట, అందరూ తెలుసుకోవలసిన మాట ఇది. పాత నిబంధనలో దేవుడు మరి పక్షపాతం కలిగి ఉన్నాడు అనే వాళ్ళకి ఈ మాట చాలా మరి సూటి అయిన సమాధానం అని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి, లేవీకాండం 23వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడ చూడండి, 24వ వచనంలో ఎంత స్పష్టంగా ఉందో.
వీటిలో దేని వలనను అపవిత్రత కలుగజేసుకోకూడదు. నేను మీ ఎదుటి నుంచి వెళ్ళగొట్టుచున్న జనములు వీటన్నిటి వలన అపవిత్రులైరి. ఇక్కడ మాట స్పష్టంగా అర్థం చేసుకోండి. వీటిలో దేని వలన అంటే పైన చాలా విషయాలు రాశాడు. ఒక స్త్రీ జంతువుతో మరి ఆమె పాపం చేయడం, ఒక జంతువు మరి మనిషితో పాపం చేయడం, మరి వాయు వరుసలు కోల్పోయి తల్లి పిల్ల చెల్లి అని లేకుండా విచ్చలవిడిగా వాళ్ళు పాపం చేయడం, వాళ్ళ పిల్లల్ని విగ్రహాలకు బలి చేయడం, చాలా భయంకరమైన తప్పులు అన్ని కూడా ఎవరు చేశారంటే ఆ రోజున కనాన్ దేశంలో ఉన్న ఆ జాతులు వాళ్ళు ఇశ్రాయేలీలు అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వాళ్ళందరూ చేశారట. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వారు అపవిత్రులయ్యారు. అందుకని ఆ దేశము అపవిత్రత గలది గనుక దాని మీద నేను దేవశిక్ష మోపుచున్నాను. ఆ దేశమందు కాపురం ఉన్న వారిని వెళ్ళగక్కి వేయుచున్నది. చేసిన తప్పును బట్టి, అంటే వాళ్ళకి విరోధి కాదు దేవుడు, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఆ దేశం నుంచి వాళ్ళు వెళ్ళగొట్టబడుతున్నారు. ఆ దేశమే వాళ్ళని వెలగెక్కుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి చాలా ముఖ్యం ఇది. మీకంటే ముందుగా ఉన్న ప్రజలు వెళ్ళగక్కి వేసిన ప్రకారము వాళ్ళు ఎలా దెబ్బలు తిన్నారో, వాళ్ళు ఎలా శిక్షలు అనుభవించారో, వాళ్ళు ఎలా బాధలు పడ్డారో సేమ్ మళ్ళీ మీరు మీ పక్షంగా ఉన్నాను నేను అనుకున్నారేమో. మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్ళగక్కి వేయకుండాన్నట్లు మీరు అనగా స్వదేశే గాని మీలో నివసించి పరదేశే గాని ఈ హేయ క్రియలు దేనిని చేయక ఈ నా కట్టడలు నా విధులను ఆచరింపవలెను. ఎవరు అట్టి హేయ క్రియలు చేయుదురో దేనినైనా చేయుదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడదు. ఇక్కడ గమనించారా? ఇక్కడ చాలా సూటిగా ప్రభు చెప్పిన మాటని మీరు అర్థం చేసుకోండి. ఎంత అద్భుతంగా ఇక్కడ మాట ఉందో చూడండి. వాళ్ళు దెబ్బలు తిన్నారు, వాళ్ళు వెలగొట్టబడ్డారని మీరు అనుకుంటున్నారేమో. వాళ్ళు దెబ్బలు తినడం, వాళ్ళు వెలగొట్టబడ్డం కాదు. ఆ తప్పు మీరు చేశారంటే కోటింగ్ సేమ్ టు సేమ్ కోటింగ్ మీకు కూడా అలాగే ఉంటది. అంటే మీరు ఎక్కువ వాళ్ళు తక్కువ అని కాదు. వాళ్ళు తప్పు చేశారు కనుక ఆ తప్పును బట్టి శిక్ష పొందారు. ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది? ఐగుప్తీయులు 400 సంవత్సరాలు వాళ్ళు బాధ పెట్టారు కనుక వాళ్ళని బాధ పెట్టినందుకు ఇశ్రాయేలీలు పడిన బాధను బట్టి వాళ్ళని శిక్షించవలసి వచ్చింది. దేవుడు న్యాయం తీర్చడానికి మాత్రమే ఇశ్రాయేల్ పక్షంగా నిలబడ్డాడు ఆ క్షణంలో. అలాగే ఆ కనాను దేశంలో ఉన్న జాతులన్నిటిని వెళ్ళగొట్టి ఏళ్ళని ఎందుకు పెట్టాడు అంటే మిగతా వాళ్ళందరూ ఈయనకి విరోధం, వీళ్ళు ఒక్కలే ఇష్టమని కాదు. ఆ దేశంలో వాళ్ళు చేసిన తప్పులు మామూలు తప్పులు కాదు, చాలా భయంకరమైన పాపాలు. అవి అసలు నోటు చెప్పుకోవడానికి కూడా వీలు లేని పాపాలు చేశారు. వాళ్ళు చేశారు కాబట్టి ఆ దేశంలోంచి వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. ఆ తప్పులు చేశారు గనక మీరు చేస్తే మీరు కూడా సేమ్ టు సేమ్ అదే శిక్ష మీకు కూడా ఇవ్వబడుతుంది. మీరేం ఎక్కువ వాళ్ళేం తక్కువ అని కాదని స్పష్టంగా దేవుడు అక్కడ చెప్పాడు. కాబట్టి ఈ బైబిల్లోని విషయాలన్నీ వివరాలన్నీ దేవుడు ఎంత చక్కగా అన్యజనులకు ఇశ్రాయేలీలకు సమానంగా ఎంత చక్కగా న్యాయం తీర్చాడు అనేది కూడా వీళ్ళకి అర్థం కాక అర్థం కాలేనట్టు నటిస్తూ బైబిల్ మీద నిందలేయాలని తప్ప ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుని, ఇశ్రాయేలీలకి దేవుణ్ణి అనడం వేరు, ఇశ్రాయేలీలకి మాత్రమే దేవుణ్ణి అనడం వేరు. ఏమండి, మన దేవుని బిడ్డలు ఆంధ్రప్రదేశ్ వచ్చాడనుకో, మన మోదీ గారు ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వచ్చాడు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ లో సభ పెట్టాడు అనుకోండి, నా ప్రియమైన జనులారా అన్నాడు అనుకోండి, కేవలం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే పిఎం అని కాదు, వీళ్ళతో మాట్లాడుతున్నాడు కనుక, వీళ్ళ దగ్గర నిలబడ్డాడు కనుక వీళ్ళని అలా పిలిచాడు. మొత్తం భారతదేశం అంతా ఆయన కిందే ఉంది, అలాగే ప్రపంచం అంతా ఆయన కిందే ఉంది. ప్రపంచంలో అందరికీ న్యాయం తీర్చేవాడే. మరి ముఖ్యంగా అన్యాయం ఎవరికైతే చేయబడిందో వాళ్ళ పక్షంగా మరి ముఖ్యంగా నిలబడతాడు. యథార్థవంతుల పక్షంగా మరి ముఖ్యంగా దేవుడు నిలబడతాడు. అది ఆయన పాయింట్. కాబట్టి ఈ విషయాలు దయచేసి అర్థం చేసుకోండి. ఒకప్పుడు మళ్ళీ ఇశ్రాయేలీలే తప్పు చేస్తే మళ్ళీ ఇశ్రాయేలీల మీదకి బబులోను రాజుని నెబుకద్నెజరుని పంపించినప్పుడు నెబుకద్నెజరుని ఏమంటాడు తెలుసా? నా సేవకుడైన నెబుకద్నెజరు అంటాడు. నా సేవకుడైన నెబుకద్నెజరు అంటాడు. అంటే నెబుకద్నెజరు ఎవరు? అన్యుడు కదా, బబులోనీయుడు కదా, బబులోను రాజు కదా. కానీ బబులోను రాజు నెబుకద్నెజరు నా సేవకుడైన ఎందుకు అంటాడు? ఇలాంటి విషయాలు. అలాగే సారేపత్తు విధవరాలు, సారేపత్తు అని ఒక ఊరు ఉంది. ఆ ఊరు ఇజ్రాయేలీకి సంబంధించిన ఊరు కాదు. సారేపత్తు విధవరాలు ఇజ్రాయేలీలు జాతికి సంబంధించిన కాదు, అన్యజనులకు సంబంధించిన స్త్రీ. ఇజ్రాయేలీలకి శిక్ష వేసి ఇజ్రాయేలీలకు బయట ఉన్న సారేపత్ అనే ఒక ఊరికి మరి ఇల్లేని పంపించి
ఆ సారెపతు అన్యజనురాలైనప్పటికీ కూడా దేవుడి మాట, దైవజనుడి మాట గౌరవించినందుకు 3.5 సంవత్సరాలు అన్యజనురాలను పోషించాడు. అలాగే నినేవే పట్టణానికి యోనాను పంపించి నినేవే పట్టణంలో అన్యజనులందరినీ రక్షించుకున్నాడు దేవుడు. అన్యజనులందరినీ రక్షించుకున్నాడు దేవుడు. అన్యజనులకు కూడా రక్షణ కావాలని పాత నిబంధనల నుంచి కూడా దేవుడు తపన పడుతున్నాడు అనే విషయం దయచేసి అర్థం చేసుకోండి. దేవుడు ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడు అని ఎక్కడా చెప్పలేదు. నేను సర్వశరీరులకు దేవుడిని అని చెప్పాడు. కృపారావు గారు చెప్పినట్టు అందరికీ న్యాయం తీర్చేవాడు. మరి ముఖ్యంగా ఇశ్రాయేలీల గురించి ఎక్కువ రాయబడ్డానికి గల కారణం ఏంటంటే వారు బాగా అన్యాయం చేయబడ్డారు గనక, ఐగుప్తీయుల చేత బాగా బాధింపబడ్డారు గనక వాళ్ళని విడిపించడం, వాళ్ళ దేశానికి చేర్చడం ఇలాంటివి ఎక్కువ రాయబడి ఉన్నాయే తప్ప కేవలం వాళ్ళకి మాత్రమే దేవుడిని అనే ఉద్దేశం ఆయనకి లేదు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మరి ఈ సమయంలో జీవన్ గారికి నేను టైం ఇస్తున్నాను. అయితే జీవన్ గారికి ఒక ప్రశ్న ఏంటంటే, కేవలం ఇశ్రాయేలీలకే దేవుడు అని బైబిల్లో ఉంది అంటున్నారు. మరి మన వీళ్ళు మతోన్మాదులు మరి హైందవ గ్రంథాల్లో కూడా చాలా చోట్ల బ్రాహ్మణుల గురించే ఎక్కువ మాట్లాడడం, బ్రాహ్మణులకే ఎక్కువ హక్కులు ఇవ్వడం, మరి ఆ గ్రంథాలు కూడా వాళ్లే చదవాలని, ఇతర జాతులు వాళ్ళు చదవకూడదని, ఇలాంటి అంశాలు కూడా చాలా విషయాలు మరి హైందవ గ్రంథాల్లో ఉన్నాయని నేను విన్నాను. మరి అది ఎంతవరకు కరెక్ట్ జీవన్ గారు వివరిస్తారు? జీవన్ గారు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ఓకే, థ్యాంక్ యూ. ఇంతవరకు మరి కృపారావు గారు మరి అదే రీతిగా క్రాంతి గారు మాట్లాడారు. చాలా విషయాలు వాళ్ళు తెలియచేశారు. ఈరోజు వాళ్ళు బైబిల్ను ప్రశ్నిస్తున్నారు. సో సేమ్ ట్రీట్మెంట్ నేను కూడా వాళ్ళ గ్రంథాలను ప్రశ్నించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అడిగారు, బైబిల్లో దేవుడు ఇశ్రాయేలుకేనా అని. ఒక పాయింట్ చూపించి నేను వాళ్ళ గ్రంథాలను వెళ్తాను. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 14వ వచనం. ఆ వచనాన్ని చదివిన తర్వాత నేను నా క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం. అది స్క్రీన్ మీద కూడా పెట్టండి, అందరూ చూస్తారు. ఇక్కడ అద్భుతమైన మాట మనకు కనిపిస్తుందని. 15వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం. ఓకే. ఇక్కడ అన్య జనులలో దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించెనో అనేటువంటి మాట అక్కడ మనకు కనిపిస్తుంది. సుమియోను వివరించి ఉన్నాడు అనేటువంటి మాట అక్కడ కనిపిస్తుంది. ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలు దేవుడు నేను ఎందుకు చెప్పాడు అనంటే ఇక్కడ బ్యూటిఫుల్ ఆన్సర్ బైబిల్ ఇచ్చింది. ఇక్కడ సుమియోను చెప్పిన స్టేట్మెంట్ ని ఇక్కడ ఎలాబరేట్ చేసి చెప్తున్నాడు. ఏమని? అన్య జనులలో దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ సుమియోను చెప్పినట్లుగా చెప్పాడు. అంటే ఇశ్రాయేలు జనాంగం ఏంటంటే అన్య జనులలో ఒక గొప్ప జనాంగముగా ఉండాలి. కాబట్టి ఆ అన్య జనులకు వెలుగుగా ఒక జనాంగాన్ని దేవుడు తన నామం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే మీరు ఇశ్రాయేలీలు పాత నిబంధనలో ఉన్నారు, మరి కొత్త నిబంధనలో కూడా ఇశ్రాయేలీలు ఉన్నారు. ఈవెన్ యేసు ప్రభు వారు ప్రకటన గ్రంథానికి వెళ్ళినప్పటికి కూడా యూదా గోత్రము అని అక్కడ కూడా ఉపయోగించారు. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు. ఆ సిస్టమ్ ఏంటంటే యూదులు అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దేవుడు తన నామం కొరకు ఏర్పాటు చేసుకున్నాడో అప్పటి నుంచి కూడా యూదులు అన్ని కార్యక్రమాల్లో ఉంటారు, అన్ని సీక్వెన్సెస్ లో వస్తారు వాళ్ళు. అందుకని ఇక్కడ ఎవరంటే తన నామం కొరకు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదే మీరు లోక వార్త అది కూడా చూపించి వెళ్తాను ముందుకి. లోక వార్త 2వ అధ్యాయం 32వ వచనం. ఇక్కడ కూడా సుమియోను ఏం చెప్తున్నాడంటే యేసుప్రభు పుట్టు గురించి చెప్తూ ఏమంటున్నాడంటే దైవ ప్రణాళిక, ఇది బైబిల్ ప్రణాళిక ఏంటంటే అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. 2:32 బ్రదర్. ఓకే, అక్కడ ఏముంది? అన్య జనులకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను అన్నాడు. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ ఎవరికి ఇచ్చాడు? అన్య జనులకు ఇచ్చాడు. నినివే పట్టణస్థులు ఎవరు? అన్య జనులు. ఇలా చెప్పుకుంటూ పోతే పాత నిబంధనలో
ఐగుప్తు మంత్రసానులు వారి మీద కూడా దేవుడు తన కనికరాన్ని చూపించాడు. సిప్పోరా మీద కూడా తన కనికరాన్ని చూపించాడు. సిరియా వాడిన లాభాన్ని మీద కనికరాన్ని చూపించాడు. ఇవన్నీ కూడా చూపించుకుంటూ వస్తూ నేను సర్వశరీరులకు దేవుడును అని చెప్పడానికి ఆయన ట్రై చేశాడు. ఇప్పుడు యెహోవా దేవుడు అందరికా కొందరికా అని మీరు ప్రశ్నించారు. నేను కూడా మీ దేవుళ్ళు ఎవరైతే మీ దేవుళ్ళని మీరు పిలువబడుతున్నారో వీళ్ళు మన దేశానికే దేవుళ్ళ, లేకపోతే బ్రాహ్మణులకే దేవుళ్ళ, మిగతా వర్ణాల వరకు దేవుళ్ళ? నన్ను ఒకసారి ప్రశ్న అడిగాడు ఒక ఆయన. ఏమనంటే బైబిల్లో ఉన్న దేవుడు అందరి కుంటోల్ని గుడ్డోల్ని పుట్టేస్తున్నాడండి. ఈ గుడ్డోడు పుట్టడానికి ఎవడ కారణం అడిగితే వీడియోని కనతవారు కాదు, దేవుడు మహిమాత్మే పుట్టాడు అని చెప్పేసి నన్ను ఆయన ఫేస్బుక్ లో ప్రశ్నించాడు. నేను అన్నాను, సరే నువ్వు చెప్పింది కరెక్టే, మా దేవుడు గుడ్డోళ్ళని లేకపోతే మోగోళ్ళని పుట్టిస్తున్నాడు ఒక నిమిషం అనుకుందాం. మరి మన దేశంలో గుడ్డోళ్ళు కుంటోళ్ళు పుడుతున్నారు, వీళ్ళని ఏ దేవుడు పుట్టిస్తున్నాడు అని అడిగాను. సమాధానం లేదు నా దగ్గర. ఏ దేశంలో ఎవరు పుట్టినా ఒకే దేవుడు. చూడండి, గ్రామ దేవతలు అంటారు, గ్రామానికే దేవత. మరి దేశానికి దేవత ఎవరు? గ్రామాల్లో ఉన్నారు దేవతలు. మరి మనం చాలా మంది ఉన్నారు, మరొకొండ మనం చాలా మంది ఉన్నారు, వాళ్ళు గ్రామానికే దేవుళ్ళు. దేవుడు గ్రామానికి కాదండి, దేశానికి ఒక ప్రాంతానికి కాదు, సర్వ శరీరులకు. ఇందాక సిద్ధులు చెప్పారు. అయితే నేను ఇప్పుడు ఒక పీపీటీ చూపిస్తాను, దయచేసి బ్రదర్ ఒక పీపీటీ చూపించండి. శ్రీమద్ భాగవత పురాణం, వ్యాస భాగవతం అనేది. ఇందులో ఒక పీపీటీ మీకు చూపిస్తాను. దానికి ముందు మీ దేవుడు అందరికీ దేవుడు అయితే దళిత గోవిందు అని ఎందుకు మీరు ఇచ్చేశారు? అంటే దళితులకు ఒక గోవిందుడు, మిగతా వాళ్ళకి ఒక గోవిందుడు ఉన్నాడా? చూడండి, శ్రీమద్ భాగవత మహాపురాణం, ఇందులోంచి మీకు కొన్ని నేను చూపిస్తాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా మీరు చదివితే అక్కడ ఇంకా పైకి ఉండదు. ఇక్కడ ఒక మాట చెప్తున్నారండి, అంటే బ్రాహ్మణుల యొక్క పాదధూళిని కిరీటంపై ప్రదర్శించుకుంటాను అని అన్నాడు. చూడండి, అక్కడ అట్టి వైభవం నేను బ్రాహ్మణ శ్రేష్ఠుల యొక్క పవిత్రమైన పాదధూళి నా కిరీటంపై ధరించును అన్నాడు. అంటే మరి మిగతా వర్ణాల వాళ్ళు ధూళి ఎందుకు ధరించరు? ఇక్కడ బ్రాహ్మణుల యొక్క ధూళిని నేను ధరిస్తాను అని అన్నాడంటే ఓన్లీ బ్రాహ్మణ్స్కే దేవుడా? ఓన్లీ బ్రాహ్మణోత్తములకే దేవుడిగా కనిపిస్తాడా? మరి మిగతా వాళ్ళు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు, రాజులు, క్షత్రియులు ఉన్నారు. మరి వీళ్ళని ఎందుకు, వీళ్ళ ధూళిని ఎందుకు చేసుకోడు? అంటే మిగతా వర్ణం వారందరూ వేరు. అంటే ఇప్పుడు కొంతమందికి దేవుడు అని చెప్తున్నాడా? ఇంకా మీరు కిందకి వెళ్తే అక్కడ ఏమన్నారంటే కొద్ది పైగా ఉండదు. చూడండి, ఇక్కడ అది అలా పెట్టండి. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడండి, ఏమనంటే బ్రాహ్మణులు నన్ను వేరుగా భావించరు అని అంటాడు. అంటే బ్రాహ్మణులు వేరుగా భావిస్తారు అని అంటూ అట్టి నాచే నియుక్తుడని ఎమిని అని అంటూ అక్కడ ఏం చెప్తాడంటే వాళ్ళు ఎవరైతే ఈ బ్రాహ్మణులను సరిగా పట్టించుకోరో వాళ్ళందరూ కూడా నరక ప్రాప్తులు అయిపోతారు అన్నది చెప్తున్నాడు. తర్వాత ఒక 10 మీరు చేత బ్రాహ్మణులు క్రుద్ధులై పురుషోత్సవం పలిగినప్పటికీ వరుణుగా భావించి వాళ్ళు ఏమి అనకూడదంట. అంటే ఇక్కడ బ్రాహ్మణులు వాళ్ళు ఏమన్నా వాళ్ళని ఏమనకూడదు. అంటే ఇక్కడ మీ దేవుడు బ్రాహ్మణులకే దేవుడా, అందరికీ దేవుడా? మరి అందరికీ దేవుడైతే ఓన్లీ బ్రాహ్మణుల గురించి ఎందుకు రాసుకున్నారు? మీరు బ్రాహ్మణుల గురించి ఎందుకు రాసుకున్నారు? బ్రాహ్మణులు వేరుగా భావించరాదు అన్నాడు. ఇంకోటి ఏంటంటే మీరు ఇంకా మీరు పైకి వెళ్తే కొద్ది పైకి వెళ్ళదు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్వామి అది పెట్టండి, త్రిశూలం అది పెట్టండి, కొద్ది పైకి వెళ్ళదు, కొద్ది పైకి, ఇంకా పైకి వెళ్ళండి. అక్కడ త్రిశూల అదే ఉంచండి.
నేను ఇంద్రుడి వజ్రాయములకు కానీ పరమశివుని త్రిశూలములకు కానీ యమధర్మల దండములకు కానీ భయపడుతున్నాను. అంతే కాదు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, వాయువు, కుబేరుడు మొదలగు వాళ్ళ అస్త్రముల వల్ల నాకు భయం లేదు. నా వల్ల బ్రాహ్మణ కౌమానం జరిగి నేను మిగులు భయపడుదును అన్నాడు. ఇక్కడ త్రిశూలానికి భయపడరు, వజ్రాజానికి భయపడరు, దేనికి భయపడరు, కానీ బ్రాహ్మణులకు భయపడతారట. అంటే అంటే మరి మిగతా వర్ణాల వాళ్ళు ఏ భయపడరు, మిగతా వర్ణాల వాళ్ళు పట్టించుకోరు. బ్రాహ్మణులే ఇక్కడ గొప్పవారుగా కనిపిస్తున్నారు. ఇంకా మీరు ఇంకా అక్కడ ఇంకోటి ఏమంటాడంటే, అక్కడ చూడండి, బ్రాహ్మణులు నాకంటే శ్రేష్ఠులు, వీరిని పూజారులుగా భావించాలి అంటాడు. బ్రాహ్మణులట వీళ్ళందరికంటే నాకంటే శ్రేష్ఠులు అంటున్నాడు. ఎందుకు దేవుడు బ్రాహ్మణుడా లేకపోతే సనాతన ధర్మంలో దేవుడా? వీళ్ళు ఎంతమంది, ఎవరికి దేవుళ్ళు? బ్రాహ్మణులు అన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారా, లేదా వేరే దేశాల్లో ఉన్నారా? అసలు మీ ధర్మం ఏదైతే ఉందో ధర్మరక్షణ అంటున్నారు కదా, మరి బ్రాహ్మణుడు నాకంటే శ్రేష్ఠులు అన్నారంటే ఇక్కడ బ్రాహ్మణులే గొప్పవాడా? దేవుడు, మరి దేవుళ్ళు సమాధానం చెప్పండి. ఇంకోటి ఏంటంటే, బ్రాహ్మణులతో సమానమైనది ఏదీ లేదు అన్నాడు. అంటే బ్రాహ్మణులకు సమానమైనది ఏదీ లేదు. నేను ఇదంతా చదువుతున్నప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే, అక్కడ కృష్ణుడు కూడా చెప్తూ 52లో ఏమంటాడంటే, పుట్టుకలో సకల ప్రాణుల కంటే బ్రాహ్మణులే శ్రేష్ఠులు అన్నాడు. నాకు అర్థం కాదు ఏంటంటే, మరి మిగతా వారు పుట్టారు కదా, వాళ్ళు శ్రేష్ఠులు ఎందుకు కాలేదు? శూద్రుడు ఎందుకు శ్రేష్ఠుడు కాలేకపోయాడు? మిగతా వర్ణం వాళ్ళు ఎందుకు శ్రేష్ఠులు కాలేకపోయారు? అంటే ఒక వర్ణమే శ్రేష్ఠుడు కలిగిన వాళ్ళు, మరి మిగతా వాళ్ళు ఎందుకు ఇచ్చారు? ఇంకోటి ఏంటంటే, మీరు అదే 86కి వస్తే కిందకు రాదు, 86కి వస్తే అక్కడ ఏమంటాడంటే, బ్రాహ్మణు కంటే ప్రీతి పాత్రమైనది ఏది లేదు అంటాడు. బ్రాహ్మణులు నా రూపమే అన్నాడు. అంటే బ్రాహ్మణులు మీ రూపమే అని అన్నప్పుడు మరి మిగతా వాళ్ళు ఎవరి రూపాలు? అంటే భగవద్గీతలో చెప్పిన అసురులా? అంటే అసురులకు ఒక దేవుడు, బ్రాహ్మణులకు ఒక దేవుడు ఉన్నాడా? ఒకసారి మీరు సమాధానం చెప్పాలి. ఇంకోటి ఏంటంటే, అక్కడ ఇంకా మీరు ఇంకా పైకి ఉంటుంది. అక్కడ ఇంకోటి ఏమిటంటే, బ్రాహ్మణుడు సొత్తు అపహరిస్తారట. బ్రాహ్మణుడు సొత్తు అపహరిస్తే ఇంకా పైకి ఉంటుంది. ఆపండి. ఇక్కడ ఇదంతా మీరు ఆ స్క్రీన్ పెడుతున్న టీవీ చూడండి. బ్రాహ్మణుడు సొత్తు అపహరించకూడదంట. అపహరిస్తారంటే సకల విధాలుగా వాడు ఏదో నాశనం అయిపోతాడని. బ్రాహ్మణుడు సంపదట దోష, అది ఎవడైతే దొంగిలిస్తాడో విషం కంటే ఇదిగా ఉంటుందంట. అంటే నేను చూసినప్పుడు, మరి బైబిల్లో ఇశ్రాయేలుకి దేవుడా అని మీరు ప్రశ్నించినప్పుడు, ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, దేవుడు బ్రాహ్మణులకే దేవుడా, అందరికీ దేవుడా? దళితులకు ఒక దేవుడు, దళిత గోవిందం అన్న దళితులకు ఒక దేవుడు, లేకపోతే వేరే వర్గానికి ఒక దేవుడు ఉన్నాడా? ఇప్పుడు అమెరికా వాళ్ళకి దేవుడు ఎవరు? రష్యా వాళ్ళకి దేవుడు ఎవరు? అందరికి ఒకటే దేవుడా? ఒకసారి మీరు ఆలోచన చేయండి, నా ప్రశ్న సమాధానం చెప్పండి. ఇంకెక్కడ మీరు ఇంకా వెళితే, ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఏమనంటే 3 తరాల వరకు నాశనం చేసేస్తానండి. బ్రాహ్మణులు ఎవరంటే 3 తరాల వరకు నాశనం చేస్తున్నారు. బ్రాహ్మణుల యొక్క ధనం ఆశపడకూడదు అంటే వీళ్ళ కాన్సెప్ట్ లో బ్రాహ్మణులే అధికులు అన్నట్టుగా చూపిస్తారు. సో కాబట్టి నా ప్రశ్న ఏంటంటే, సనాతన ధర్మంలో దేవుడు బ్రాహ్మణులకే దేవుడా, అందరికీ దేవుడా? అందరికీ దేవుడైతే వేదం బ్రాహ్మణులు చదవాలి, శూద్రుడు ఎందుకు చదవకూడదు? మిగతా వర్ణం వాళ్ళు ఎందుకు చదవకూడదు? ఈ రోజున గుళ్ళోకి వెళితే ఏ వర్ణం వారు ఉన్నారు గుళ్ళో? బ్రాహ్మణుడు. మరి మిగతా వాళ్ళు ఎందుకు లేదు? కాబట్టి మీరేంటంటే సమాధానం చెప్పండి. ఎదుటివారిని ప్రశ్నించే ముందు మీరు కూడా ఆలోచన చేసుకోండి. ఇంకోటి, అసలు మీ దాంట్లో దేవుడు ఎవరు? దేవుడు అని ఉంటే అసలు దేవుడే ఎలా అయ్యాడు? దశావతారాలు ఏంటి?
ఈ అవతారాలు ఏంటి? వేదంలో సృష్టికర్తలు ఎవరు? భగవద్గీతలో సృష్టికర్తలు ఎంతమంది? ఇవన్నీ మీరు చెప్పండి. ఇవన్నీ మీరేం చెప్పకుండా బైబిల్లో ఉన్నటువంటి దాన్ని మీరు ప్రశ్నిస్తున్నారండి. మీ గ్రంథాలు మీరు చదువుకోవట్లేదు. ఎంతసేపు బైబిల్. ఒక రకంగా మేము అనుకున్నది ఏంటంటే, మీకు బైబిల్ మీద చదువుతున్నారు కానీ ఎవరు రాసిన పుస్తకాలు చదువుతున్నారు తప్ప బైబిల్ కంప్లీట్గా చదవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బైబిల్ని ఫ్రాంక్గా చదవండి. ఆడ రాసిన పుస్తకాలు, ఈడు రాసిన పుస్తకాలు చదివితే అలాగే అరకొర జ్ఞానంగా ఉంటుంది. ఆల్రెడీ మీరు అడిగిన ప్రతి దానికి కూడా ఇంగ్లీష్లో సమాధానాలు ఉన్నాయి. నేను ఇంగ్లీష్లో మీరు మెసేజ్ చేస్తున్నట్టు వాటన్నిటికీ దే హ్యావ్ ఆన్సర్ ఇన్ ది వెబ్సైట్స్. ఎవడెవడో చాలా పడి క్రైస్తవానికి ఇప్పటి నుంచే ప్రశ్నలు ఉన్నాయి. అవన్నీ వేస్తున్నారు. ఈ రోజు మీరు కొత్తగా స్టార్ట్ చేశారు అనుకుంటున్నారు. కాబట్టి ఇందుకే మీ దేవుడు బ్రాహ్మణులకి దేవుడా, అందరికీ దేవుడా? అందరికీ దేవుడే. తెల్లగా సమాధానం చెప్పండి, మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మా బైబిల్లో దేవుడు మాత్రం సర్వశరీరులకు దేవుడు, అన్యులకే కాదు. ఇశ్రాయేలుకి దేవుడే, అన్యులకు దేవుడే. ప్రకటన గ్రంథంలో సకల గోత్రముల వారు ఆయన సన్నిధికి వస్తారు, ఆయా భాషలో మాట్లాడు వారు వస్తారని ప్రకటన గ్రంథంలో చెప్పాడు. కాబట్టి అందరికీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నేను చెప్పాలనుకుంటున్నాను. నేను అడిగిన ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం ఉంటే వీడియో చేయండి. దాన్ని బట్టి మేము కూడా తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. ఓకే, చక్కని విషయాలు. హైందవ గ్రంథాల్లో ఇక్కడ ఒక విషయం ఏంటంటే వీక్షకులు అర్థం చేసుకోవాలి. ఈ మతోన్మాదులు బైబిల్ చదువుతారు, అలాగే హైందవ గ్రంథాలు కూడా చదువుతారు. హైందవ గ్రంథాలు చదివినప్పుడేమో మాది ఎలా ఉన్నా పర్లేదు అన్నట్టు చదువుతారు. బైబిల్ చదివేటప్పుడేమో ఇది మాది కాదు, దీన్ని ఏదో ఒక రకంగా విమర్శించాలి అనేటట్టు చదువుతారు. కాబట్టి ఏ తప్పులైతే హైందవ గ్రంథాల్లో ఉన్నాయో అలాంటి తప్పులనే పట్టుకొచ్చి బైబిల్ మీద నిందలు వేయడానికి, అంటే హైందవ గ్రంథాలు ఫోకస్ అవ్వకూడదు, ఆ వాటిలో ఉన్న తప్పులు జనాల్లోకి వెళ్ళకూడదు, అలా వెళ్ళకూడదంటే బైబిల్లో కూడా సేమ్ అయ్యే తప్పులు ఉన్నాయి అనేటట్లు మనం పుట్టించాలి. అలా పుట్టిస్తే మరి ఈ మతం యొక్క దాడికి మనం ఎదుర్కోగలుగుతాం. అంటే ఇక్కడ ఆ విషయం ఏంటంటే తట్టుకోలేకపోతున్నారు, క్రైస్తవం యొక్క అభివృద్ధిని తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళ భయం ఏంటంటే భవిష్యత్తులో కనుక 2-3 తరాలు పోయిన తర్వాత భారతదేశంలో హైందవ మతం అనేది ఒకటి ఉండేది అని పుస్తకాల్లో చదువుకోవాల్సి వస్తుందేమో. ఈ ఫాస్ట్ చూస్తుంటే అనేక మంది దేవుని పిల్లలు అవ్వడం, అనేక మంది క్రైస్తవులుగా మారడం చూస్తుంటే భవిష్యత్తులో హైందవ మతం అనేది ఒకటి ఉండేది, తర్వాత అది కనుమరుగైంది అనే పరిస్థితులు గాన చదవవలసి వస్తుందేమో అని భయం పట్టుకుంది. అలా భయం పట్టుకుంది. వాళ్ళ ధర్మాన్ని కాపాడుకోవడం తప్పేం కాదు, వాళ్ళ ధర్మాన్ని కాపాడుకోవాలి, వాళ్ళ మతాన్ని కాపాడుకోమనండి. కానీ ఎలాగా? వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని చూపించి, వాళ్ళలో ఉన్న సత్యాన్ని చూపించి, వాళ్ళలో ధర్మం ఎంతో అది చూపించి ధర్మాన్ని రక్షించు అన్నారు. ధర్మాన్ని రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుంది అన్నారు. ఆ ధర్మం ఏంటో చూపించాలి కదా. అందులో ధర్మం ఏముందో పేరెట్టేసుకుంటే సరిపోద్దా? ఏమండి, మన క్రైస్తవంలో కూడా కొంతమంది పేర్లు పెట్టుకుంటారు. అబ్రహాం అని. అబ్రహాం బైబిల్లో విశ్వాసులకు తండ్రి, విశ్వాస వీరుడు. ఈ పేరెట్టుకున్న ఈ అబ్రహాము అసలు సరిగ్గా చచ్చికే వెళ్ళడం. ఏమండి, కొంతమంది బైబిల్లో ఉన్న పేర్లు గొప్ప గొప్ప పేర్లు పెట్టుకుంటారు కానీ అలా బ్రతకరు. ఇక్కడ ధర్మం అన్నప్పుడు ధర్మం ఏంటో చూపిస్తే ఆ ధర్మం నిలబడుతుంది. ఏ ధర్మం ఉందో, ఎలాంటి ధర్మం ఉందో, ఎంత గొప్ప ధర్మం ఉందో, ఆ ధర్మం వల్ల మనుషులకి ఏంటో మేలు, ఆ ధర్మం వల్ల భారతదేశానికి ఏంటో, వరుసగా ధర్మంలో ఉన్న గొప్పతనం అంతా చూపించుకుంటే నిలబడుతుంది. వీళ్ళు చాలా రాంగ్ స్టెప్ వేస్తున్నారు. ఆ ధర్మాన్ని చూపించుకోకుండా ఇతర మతం మీద పడుతున్నారు. అంటే ఇక్కడ లాజికల్గా ఏమర్థమవుతుంది? చూపించుకోవడానికి నీ దగ్గర ఏం లేదు కాబట్టి ఇతర మతం మీద పడుతున్నావు అనే విషయం క్లారిటీ స్పష్టంగా అర్థమవుతుంది. అలాగని బైబిల్లో నువ్వు వేసిన నిందలు కరెక్టా అంటే అవి కేవలం నిందలు మాత్రమే. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ యొక్క అయోమయం ఎంత అయోమయం అంటే వీళ్ళ తీరు చూస్తేనే అర్థమైపోతుందండి. ఇందాక మీరు కూడా ప్రస్తావించారు, ఊరి దేవత, ఒక ఊరి దేవత. ఇక్కడ అంటారు అంతెందుకు, యేసుక్రీస్తు విదేశీ దేవుడు అన్నారు. యేసుక్రీస్తు ఏ దేవుడు అంటే విదేశీ దేవుడు.
అంటే విదేశీ దేవుడు మన దేశానికి దేవుడు కాదన్నప్పుడే నీ అజ్ఞానం బయటపడిపోతుంది. దేవుడికి విదేశీ స్వదేశీ ఏంటి? నీ 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 అజ్ఞానం ఎంతో ఆ మాట నువ్వు అన్నప్పుడే నువ్వు పరాయి దేవుడు అన్నాడు. పరాయి దేవుడు, పరాయి మతం అన్నావు. అసలు పరాయి దేవుడు ఏంటి? పరాయి దేవుడు, మన దేవుడు ఇంతమంది ఉంటారు ఆ సృష్టికి. ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే, ప్రపంచానికి చంద్రుడు ఒక్కడైనప్పుడు ప్రపంచానికి దేవుడు ఒక్కడే అనే ఒక చిన్న లాజిక్ కూడా నీకు అర్థం కాలేనప్పుడు బైబిల్ ఎలా అర్థమవుతుంది నీకు? దేవుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు. ఆ దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి తప్ప నీ దేవుడు నా దేవుడు అని కొట్టుకోవడం ఏంటి అనే చిన్న లాజిక్ తెలియలేనప్పుడు నీకు దేవుడి గురించి ఎలా అర్థమవుతుంది? బైబిల్ ఎలా అర్థమవుతుంది ఇంత చిన్న లాజిక్ తెలియలేనప్పుడు? కాబట్టి వీళ్ళు వేసే ప్రశ్నలు ఎంత అజ్ఞానం అంటే, ఇక్కడ మొన్న డిబేట్ లో జరిగిన విషయాల్లో, డిబేట్ మొన్నే కాదు వరుసగా జరిగిన, మరి అమరా ప్రసాద్, లలిత్ కుమారు, ఈ భాస్కర్ రాజు బుక్ రాశాడంట, ఏదో చెత్త పుస్తకాలు రాశాడంట. అలాంటి బోల్డ్ చెత్త పుస్తకాలు మనకు వస్తానే ఉంటాయి, ఈ పొట్లాలు కట్టుకోవడానికి పనిచేస్తాయి భవిష్యత్తులో. ఆ పుస్తకాల మీద మేము డిబేట్ చేయడం ఏంటి? ఆ చెత్త పుస్తకాల మీద మేము డిబేట్ చేయడం ఏంటి? ఆ పుస్తకం గొప్పదాన్ని నువ్వు నిరూపించుకోవాలి. ఆ పుస్తకం పనికిమాల పుస్తకాలు వారానికి ఒకటి ఎవడో ఖాళీగా ఉన్నాడు, పని పట్టలేనోడు ఏదో రాసుకుంటే నీ పుస్తకం నువ్వు నిరూపించుకోవాలి. నీ పుస్తకం మీద మేము మాట్లాడవలసిన అవసరమే లేదు. అవన్నీ చెత్త అనే విషయం అది అర్థమైపోతా ఉంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు వేసే ప్రతి ప్రశ్నలో కూడా కనీసం ప్రశ్నలోనే యథార్థత లేదు. అయినా మనం ఎందుకు సమాధానం చెప్తున్నాం కనుక, మూర్ఖులు నోరు మూయించడానికి సాత్వికంతో మీరు జవాబు చెప్పాలని దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఒకటి పడేసాడు. కాబట్టి మనం సమాధానం చెప్పడానికి మరి మనం ముందుకు వస్తా ఉన్నాం. కాబట్టి మరి కృపారావు గారి దగ్గరికి కూడా నేను ఒకసారి వెళ్తున్నాను. కృపారావు గారు, మీరు సిద్ధంగా మీరు చెప్పేది చెప్తాను. అయితే జీవన్ గారు ఇప్పుడు ప్రస్తావించేటటువంటి విషయానికి ఇంకోటి యాడ్ చేస్తున్నాం సార్. ఏంటంటే సహజంగా వాళ్ళు ఏమంటున్నారంటే, ఏదైతే మనం అయితే ఈ దేవుడి గురించి ఇలా అన్నావు కదా, మరి ఏ స్టాండ్ మీద నువ్వు మాట్లాడుతున్నావు, నీ ప్రాతిపదిక ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు పదే పదే భయపడిపోతూ ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, వాళ్ళ గ్రంథాల మీద ప్రస్తావన తెస్తున్నప్పుడు వాళ్ళు భయపడుతుండేవాళ్ళు. మీరు కాకపోతే మన సహోదరులు మేము ఎంతమంది అయితే ఆ డిబేట్కి వెళ్ళారో, ఆ టయాన ఏ టైంలో ఇదిగో ఆ పురాణాలకు ఉందన్న వెంటనే వాళ్ళు తులుక్కు పడేవారు, ఉలిక్కిపడి ఎందుకు చెప్తున్నావు, మా పురాణాలు ఎందుకు, మా విషయం ఎందుకు, మా పురాణాలు మీకెందుకు? ఈ విషయం కేవలం ఈ డిబేట్ లో మాత్రమే కాదండి, చాలా వరకు మరి వీళ్ళందరిలో వచ్చేటటువంటి ఒక ప్రశ్న ఏదంటే, మీరు మా పురాణాలు మా గ్రంథాలని తప్పని మీరు హిందుత్వాన్ని విడిచి వెళ్ళిపోయారు. వీక్షకులారా, దయచేసి హిందూ సహోదరులు ఎవరున్నా, అలాగే క్రైస్తవులు కూడా జాగ్రత్తగా వినండి. వాళ్ళు వేసే ప్రశ్న ఏదంటే, మా పురాణాలు మా గ్రంథాలన్నీ తప్పని మీరు హిందుత్వాన్ని విడిచి మీరు యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు ఇంకా మా పురాణాల ప్రస్తావన మీరు ఎందుకు తెస్తారు అనేది ఒక బిగ్ క్వశ్చన్ అన్నమాట. ప్రతి వారు ఎప్పుడు ప్రతి డిబేట్ లో అదే మాట అంటే వాళ్ళకి భయం ఆ విషయంలో. దానికి ఈరోజు చిన్న క్లారిఫికేషన్ ఇచ్చి ఇంకా ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. మొదటిగా, ఉట్టి పుణ్యానికే లేకపోతే ఏదో పని లేక ఈ పురాణంలో ఎలుగుంది ఈ పురాణంలో ఎలుగుందని మేము అనట్లేదు. కరెక్టే, ఏదైతే వాళ్ళు అన్నారో, ఏదైతే వాళ్ళు ఇది చేశారో, హిందుత్వంలో ఏదైతే ఈ పురాణాలు ఈ గ్రంథాలు ఇవన్నీ ఉన్నాయో అవి కాదు అని బైబిల్ రైటు, యేసుక్రీస్తు నిజదేవుడు, ఆయన ద్వారా రక్షణ ఉందని వెళ్ళాం. మరి వీటి ప్రస్తావన దేనికి అంటే, ఇప్పుడు ఏదైతే బైబిల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారో, బైబిల్ క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు ఏ ప్రాతిపదికన క్వశ్చన్ చేస్తున్నారంటే, మా గ్రంథాలన్నీ రైటు, మా గ్రంథాల ప్రకారంగా ఈ బైబిల్ ఇది అని వారు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు వారికి మీ గ్రంథాలు కూడా తప్పు, మీ గ్రంథాలు ఇంత డొల్లతనంతో కూడినవి అని చెప్పడానికి అవి ప్రస్తావించవలసి వస్తుంది. ఇది అండి, ఇది వీక్షకులు ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళందరూ తెలుసుకోవాలి. మీరు బైబిల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నారు,
క్వశ్చన్ చేస్తున్నప్పుడు కరెక్టే, మేము అది తప్పు, ఈ హిందూ పురాణాలు పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పని మేము వచ్చేసాం. కానీ మీరు ఎప్పుడైతే బైబిల్ క్వశ్చన్ చేస్తున్నారో, బైబిల్ క్వశ్చన్ చేసినప్పుడు ఏ ప్రాతిపదికన మీరు క్వశ్చన్ చేస్తున్నారంటే, ఇదిగో మావివి మా 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 గ్రంథాలు కరెక్ట్ అయినవి అని చెప్తున్నారు. ఇప్పుడు మీ గ్రంథాలు తప్పని మేము దాన్ని విడిచిపెట్టేసినా సరే, మేము వాటిని తప్పని వాటిని నిరాకరించి మేము క్రైస్తవ్యానికి వచ్చినా సరే, మా గ్రంథాలు ఒప్పు, బైబిల్ తప్పని మీరు పదే పదే దీని మీద బురద చల్లుతున్నారు కాబట్టి మీ గ్రంథాలు ప్రస్తావించవలసి వస్తుంది. అది ఎంతమంది అయితే ఈ క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళందరూ దీన్ని తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఆయన ఏమంటున్నారు ఏమండి, ఒక్క మాట మీకు మళ్ళీ ఇచ్చేస్తాను. ఇందులో ఒక మాట నేను యాడ్ చేయాలి. చెప్పండి. కరుణాకర్ గారు వాడి వీడియోస్ లో మాట్లాడుతూ ఇదే సందర్భం, అంటే మనం బైబిల్ మీద ప్రశ్నిస్తుంటే వాళ్ళు మరి మీ హిందూ గ్రంథాలు ఎలా లేదా అలా లేదా అని చూపిస్తున్నారు అని చెప్తూ దాన్ని వాడు ఎలాగ వక్రీకరించాడంటే, నేను దొంగనే, అలాగే నువ్వు దొంగవే కదా, నువ్వు దొంగతనం చేసావు కాబట్టి నేను దొంగతనం చేశాను, నా దొంగతనం కూడా నీకెందుకు, మరి నువ్వు దొంగవే కదా అన్నట్టు చెప్పుకోతున్నారు వీళ్ళు అని చెప్పి, వాళ్ళు దొంగలమే అని ఒప్పుకుంటూ మీరు దొంగలే కదా అని మన గ్రంథంలో చూపించుతున్నారు అన్నట్టు వాడు వక్రీకరించాడు. ఇక్కడ నిజానికి వీక్షకులకి నేను ఒక విషయం చెప్పాలి. కరుణాకర్ గారు చెప్పింది వక్రీకరణ, ఇస్తున్నాను ఒక్క నిమిషం. వక్రీకరణ అది ఎలా అంటే, మేము దొంగలమే అని ఒప్పుకోవట్లే, మేము బైబిల్ సమాధానం చెప్పేసి ముందు ఆన్సర్ ఇచ్చేసి అది తప్పురా బాబు అని నిరూపించిన తరువాత మేము హైందవ గ్రంథాలు ప్రశ్నిస్తున్నాం. ఆ గుంటనక్కగాడు చెప్పింది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము ముందు బైబిల్ సమాధానం చెప్పకుండా హైందవ గ్రంథాల మీద ప్రశ్నించామనుకోండి, అప్పుడు మేము దొంగలమే మీరు దొంగలే అని ఒప్పుకున్నట్లు లెక్క. కానీ మేము దొంగలమే అని మేము ఒప్పుకోవట్లే, మేము నిజాయితీగా ఉన్నాము, ఇదిగో సమాధానం అని చెప్పి అప్పుడు హైందవ గ్రంథాల మీద ప్రశ్నిస్తున్నాం. ఈనాటి వరకు కూడా మేము ప్రశ్నించిన హైందవ గ్రంథాల మీద ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పనే లేదు. ఓకే బ్రదర్, జీవన్ గారు ఒక మాట ఏంటంటే ఒక మాట మాట్లాడాను. ఇప్పుడు చెప్పండి. వీళ్ళు బైబిల్ ప్రశ్నించారు, మొన్న ముందు వీడియోస్ లో ఆదాము గురించి ప్రశ్నించారండి వీళ్ళు. సో ఆదాము గురించి భవిష్య పురాణంలో ఆదాము వారి చరిత్ర ఉంది, అక్కడ చెట్టు వేసినట్టుగా ఉంది. ఆ చెట్టు ఫలాలు తినేసిన తర్వాత కలి వచ్చి వాళ్ళందరినీ ఈ ఇద్దరిని కూడా ఆ తోట నుంచి బయటకు గెంటేసినట్టుగా ఆ భవిష్య పురాణంలో ఉంది. ఇప్పుడు ఎవరైనా తెలివి ఉన్నవారు వీళ్ళు మనల్ని ప్రశ్నిస్తున్నారు, మీ భవిష్య పురాణంలో ఆదాము ఉన్నాడు, ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఏదైనా తోట ఎప్పుడు ఉంది, తర్వాత నోవా చరిత్ర కూడా అందులో ఉంది, ఆ భారతదేశం మునిగిపోయిందని ఉంది, భారతదేశం ఎప్పుడు మునిగిపోయింది అని అంటే ఈ త్రిమూర్తులు కానివ్వండి, కరుణాకర్ కానివ్వండి, ఎవరైనా సమాధానం చెప్తాడా? హిస్టారికల్ ఇన్స్క్రిప్షన్ చూపిస్తారా? అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, చెప్పండి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సహజంగా నేను ఏదైతే తప్పు అన్నానో నేను ఒక్కడిని మాత్రమే తప్పు అని అనుకోవడం కాదు, నీకు కూడా నీవేదైతే ఎదుటివాడు ఏదైతే మతోన్మాది ఒప్పనుకుంటున్నాడో ఆ బాధ్యత కూడా మాకుంది. పైగా వాళ్ళ మోసంలో పడిపోయి వాళ్ళు ఏవైతే కల్పించుకుని రాసుకున్నారో ఆ పుస్తకాల మోసంలో పడిపోయి అనేక మంది విజ్ఞులైనటువంటి సహోదరులు మోసపోతున్నారు. రూపారావు గారు నెట్ స్లోగా ఉన్నట్టుకుంది. మ్యూట్ లో ఉంది. జీవన్ గారు మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేయండి జీవన్ గారు. ఓకే, వాళ్ళ గ్రంథాలను మనం ప్రశ్నించినప్పుడు, ఈ ఆదాము గురించి ప్రశ్నించినప్పుడు భారతదేశంలో ఎక్కడ పుట్టాడు ఆదాము?
మేతి వంశానికని భాస్కర్ రాజు వీడియో చేశాడు. ఇప్పుడు ఆ భారతదేశంలో ఆదం ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు తెలీదు వాళ్ళకి. ఆదామవల చరిత్ర భారతదేశంలో తోట ఎక్కడ ఉంది, ఏదైనా తోట భారతదేశంలో ఉన్నట్టుగా భవిష్య పురాణంలో రాసి ఉన్నారు. ఈ నోదు దేశం ఇప్పుడు కయ్యానికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాం మొదటి మానవుడు అని అంటే ఇండియాలో ఆదాం ఉన్నాడా, పుట్టాడా? ఇజ్రాయెల్లో పుట్టాడా? మన వెబ్సైట్ చూపించాడు లలిత్ కుమార్, చూపించి వాళ్ళు ఎవరో ఎక్స్ప్లెనేషన్ చేశారు, చాలా సంవత్సరాల క్రితం ఉన్నారని చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఆదాము భారతదేశంలో ఎప్పుడు పుట్టాడు, హిస్టరీ ఏంటి తెలియదు. కృపారావు గారు మాట్లాడండి. కృపారావు గారు మాట్లాడండి సార్. మీ నెట్ స్లోగా ఉన్నట్టుగా ఉంది, కట్ అయిపోయారు. పైగా చెప్తున్నారు అని అన్నోళ్ళు. హలో, వినిపిస్తుందా అండి సార్? వినిపిస్తుందా? మాట్లాడండి మాట్లాడండి. వినిపిస్తుందా? కట్ అయిపోయింది. ఒక వాయిస్ వస్తుంది, రావట్లేదు, మధ్య మధ్యలో రావట్లేదు. మీ వాయిస్ కట్ అయి వస్తుంది కృపారావు గారు. హెడ్ ఫోన్స్ తీసి మళ్ళీ పెట్టండి, లేదంటే హెడ్ ఫోన్స్ తీసి డైరెక్ట్ గా మాట్లాడండి. కరెక్ట్ గా వస్తుంది, డైరెక్ట్ గా మాట్లాడేస్తుంది. అయితే ఏదైతే వాళ్ళు వాళ్ళ పుస్తకంలో వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే, భాస్కర్ రాజు గారు పుస్తకం రాసి ఒక చిక్కుముడి విప్పే క్రమంలో కర్మ సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చారు. అరే, నీ బైబిల్లో చిక్కుముడి ఉందని చెప్పి మరి హిందూ గ్రంథాన్ని ఎందుకు ప్రస్తావించావనంటే, అంటే వీక్షకులకు అర్థమయ్యే క్రమములో వాళ్ళ గ్రంథాన్ని తీసుకురావాల్సిన అవసరం వచ్చింది వారికి. మరి అలాగే ఎవరైతే వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్పదలిచామో ఆ క్రమంలో హిందూ పురాణాలు, హిందూ యొక్క గ్రంథాలు కూడా వివరించాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఆయన కర్మ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఏంటట, బలులు అనేది ఏదో తీసుకొచ్చి కర్మ సిద్ధాంతము అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొని వచ్చారు ఆయన. మరి నీకెందుకు, నీవు బైబిల్ గురించి కదా ప్రస్తావించావు, బైబిల్ కదా నువ్వు బైబిల్ గురించి మాట్లాడుతున్నావు, నీవు మళ్ళా ఈ గ్రంథాన్ని ఎందుకు తీసుకొని వచ్చావు అంటే కంపారిటివ్ గా తీసుకొని వచ్చారు. ఇక్కడ తీసుకొని వచ్చి మనం ఏదైతే ప్రస్తావిస్తున్నామో మీకు ఎందుకు ఈ గ్రంథాలు అంటున్నారు, అక్కడ చాలా వివక్ష కనిపిస్తా ఉంది. పైకి రెండు దాని ఏమంటాడు, మీరు పరలోకం అంటున్నారు కదా, ఆ పరలోకంలో ఏముంటది, ఎక్కడ ఏముంటది అన్న. అప్పుడు మనం తప్పకుండా మరి నీవు స్వర్గం అంటున్నటువంటి దానిలో ఏముందో అనే విషయాన్ని ప్రస్తావించాల్సిన అవసరం వస్తుంది కంపారిటివ్ గా. ఆయన ఏమంటున్నారు, మీ పరలోకంలో ఏముంటుందయ్యా, అక్కడ ఏముంటుందని, ఏంటది అని అనేటటువంటి ప్రశ్న ఆయన వేసేటప్పుడు నా పరలోకం ఎలాగుంటుందో నేను చెప్పడానికి నీ స్వర్గం ఎలాగుంటుందో అనే కంపారిటివ్ నేను తీసుకురావాలి అప్పుడు ఆ వ్యక్తితో. నా పరలోకంలో దేవదూతలు ఉంటారు, సూర్యుని వీళ్ళకి అక్కరలేనిది, చంద్రుని వీళ్ళకి అక్కరలేనిది, నిరంతరం ఆయన ముఖకాంతిలో పరవశించిపోయేది, ఆకలి దప్పులు లేని రాజ్యం అది, నిరంతరం ఆయనతో పరవశించిపోయే రాజ్యం అని నేను చెప్పే క్రమంలో నీవేదైతే స్వర్గం అంటున్నావో ఆ స్వర్గంలో ఏముంటది అని నేను అడగాల. అది అడిగినప్పుడే ఆయనకు అర్థమవుతుంది. నీ స్వర్గంలో మరి నువ్వేం చేస్తావు, అక్కడ నీ స్వర్గంలో చేసే పని ఏంటి అక్కడ అంటే, ఈ కంపారిటివ్ ఎందుకు వాళ్ళు భయపడుతూ ఉన్నారంటే, బైబిల్లో ఏదైతే ఇది ఉందో దాని ఎదుట వారి పుస్తకాలు నిలబడలేవు. దాని ఎదుట ఏది బైబిల్ క్వశ్చన్ ఇస్తున్నారో అదే క్వశ్చన్ లో మనం ఆన్సర్ చేస్తూ తిరిగి రిప్లైగా వారి పుస్తకాలకు మనం ఇస్తున్నప్పుడు ఆ గ్రంథాలు నిలబడలేవనే సత్యం వాళ్ళందరికీ తెలుసు. అందుకనే చిన్న ప్రస్తావనలు ఎత్తేసరికి మా గ్రంథాలు ఎందుకు, మాట్లాడదాంలేండి, తరువాత మాట్లాడదాంలేండి అంటున్నారు. తరువాత ఎప్పుడు ప్రస్తావన అనేది ఇప్పుడు వస్తుంటే మాట్లాడడం ఎప్పుడు మాట్లాడతారట, తరువాత మాట్లాడతారట. అంటే ప్రస్తుతానికి వీక్షకుల ముందర వారు పరుగు పోద్ది, అందుకని ఏమంటారు, జస్ట్ ఏమాత్రం కంపారిటివ్ గా విమర్శించడానికి కాదండి. మరి ఇలాగైతే ఏముందండి, మరి మా స్వర్గం పరలోకం గురించి ఇలా అన్నారు, మీ స్వర్గం గురించి ఎలాగుంటుందని ఒక్క మాటలో ప్రస్తావించేసరికి వాళ్ళకు భయం, అక్కడ రాంబా జ్ఞానికి ఉంటుంది, అక్కడ ఏముంటది అనేది వారు ఏమైనా వివరిస్తారా? స్వర్గం అసలు హిందుత్వంలో ఉన్నటువంటి స్వర్గం ఏంటి, ఆ స్వర్గంలో ఏముంటుందని వారు చెప్పారా? అది వీక్షకులకు కంపారిటివ్ గా చేయాలంటే మనం ప్రశ్నించాలి కదా. విమర్శనాత్మక దృష్టితో కాకపోయినా పరలోకంలో ఏదైతే యేసుక్రీస్తు ప్రభు వారు మనకు చెప్పారో ఆ పరలోకంలో ఏముంటుందో మేము చెప్పాం.
పైగా రెండోది, ఎప్పుడో ఇస్తాడో ఇవ్వడో, ఇస్తాడో ఇవ్వబడో, ఉంటాదో ఉండదో, వెళ్తారో వెళ్ళరో అన్న దాని గురించి వీళ్ళంతా ప్రయాసపడుతున్నారు అన్నప్పుడు మరి క్వశ్చన్ చేయాలి కదా. మేము వెళ్తామో వెళ్ళమో కాదు, మాకు ఒక క్లారిటీ ఉంది. మాకు ఒక క్లారిటీ ఉంది. ఏంటా క్లారిటీ అంటే, దయచేసి చిన్న విషయాన్ని నేను చెప్తాను ఓపికతో. మరి క్రైస్తవుడికి పరలోకం ఏడలో ఉన్నటువంటి క్లారిటీ ఏంటంటే, డైరెక్ట్ గా బైబిల్లో ఒక క్లారిటీ ఉంది. భాస్కర్ రాజు గారు ఏమంటారంటే, మీకు దాని మీద ఒక క్లారిటీ లేదు కదా అంటాడు. క్లారిటీ తెసలోనికలకు రాసిన పత్రికలో క్లియర్ గా ఇక్కడ బైబిల్లో ప్రస్తావించబడింది. మాకున్నటువంటి నిరీక్షణ ఏంటి, మాకున్నటువంటి నిరీక్షణ ఏంటి అని అన్నది ఇక్కడ రాయబడి ఉంది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండ మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆమె సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలంలో. ఇది క్రైస్తవుడికి ఉన్న నిరీక్షణ ఒకటి ఉంది. ఇక్కడే కాదు, ఇంకా చాలా విషయాలు ఉంది. ఇప్పుడు వారికి ఉన్న నిరీక్షణ ఏంటి? నువ్వు చచ్చిపోతే నీవు గతంలో జన్మలో ఏం జన్మిస్తావు? ఒక్క విషయం, గతంలో నీ జన్మ ఏంటి? నువ్వు చచ్చిపోతే ఏమవుతావు? నీ 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 పురాణాల ప్రకారం నీకు చెప్తావా? అది మేము అడగాలి కదా. ఈ కంపేరిటివ్ గా తీసుకొచ్చేటప్పుడు నా పరలోకంలో ఏముందో, నా నిరీక్షణ ఏంటో, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను అన్నది నాకు నిరీక్షణ ఉంది. నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? పితరలోకానికి వెళ్తావా? పాతాళలోకానికి వెళ్తావా? దెయ్యాల్లోకి యమలోకానికి వెళ్తావా? ఇంద్రలోకానికి వెళ్తావా? ఇంకొక జన్మకెత్తుతావా అనేది ఎవరైనా హిందువులు, ప్రతి ఒక్క హిందువుడిని నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావా అని ఒక్కరిని అడిగితే 100 ప్రశ్నలు చేస్తారు. వాళ్ళు సమాధానం చెప్పలేరు. ఒక క్రైస్తవుని కనుక నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావంటే, ఈ బైబిల్ ఆన్సర్ ఇచ్చింది, దీన్నే చెప్తా. చెప్పండి క్రాంతి కుమార్. మీరన్న మాట మీద ఒక మాట చెప్పేసి నేను మళ్ళీ మర్చిపోతానని, మీరన్న మాట మీద ఇప్పుడు హైందవులకి క్లారిటీ లేదు, అసలు వాళ్ళ భక్తి మీద క్లారిటీ లేదు అనడానికి ఒక పాయింట్ చాలండి. ఇప్పుడు గంటా కృపారావు గారు ఆ విషయం చెప్పేశారు. అసలు చనిపోయిన తర్వాత ప్రతి క్రైస్తవుని కూడా నువ్వు ఎక్కడికి వెళ్తావంటే, క్రీస్తు కృపను బట్టి నేను పరలోకం వెళ్తాను అంటాడు. ఇప్పుడు హైందవుని అడిగామనుకోండి, ఏమంటాడంటే, ఆవిడ చూసి వచ్చాడండి, చచ్చిన తర్వాత ఆవిడ ఎక్కడ పోతాడో, ఆవిడ చూసి వచ్చాడండి. అంటే వీళ్ళు చేసిన భక్తి అంతా ఆ మాటలోనే తెలిపోయింది, వేస్ట్ అయిపోయిందని. దీనివల్ల అవి కూడా క్లారిటీ లేదు వాళ్ళకి. అవి సినిమాలు మాత్రమే. ఇప్పుడు మన వాళ్ళు ఎన్టీ రామారావు గారు సినిమాలు తీయకపోతే అయ్యి తెలదండి వీళ్ళకి. ఎన్టీ రామారావు గారు అయ్యో 4 సినిమాలు తీసి పాడేసి ఆ స్టోరీలను కొంచెం. తర్వాత ఒక విషయం చెప్పి నేను కృపారావు గారికి ఇస్తాను. ఒక విషయం ఏంటంటే, వీళ్ళు చచ్చిన తర్వాత నిజంగా రంభా ఊర్వశి మేనక దగ్గరికి వెళ్తారా, లేకపోతే మళ్ళీ జన్మెత్తుతారా, లేదా కుక్క జన్మ నక్క జన్మెత్తుతారా? ఒకడంటాడు కుక్కై పుడతాను, నక్కై పుడతాను, ఆవై పుడతాను, 80 లక్షల జీవులు జన్మలు ఎత్తాలని ఒకడంటాడు. ఎన్ని లక్షలంట? 80 లక్షల జీవులు జన్మలు ఎత్తి చక్రం తిరిగి వచ్చి మళ్ళీ చేసిన పాపాలన్నీ కుక్క జన్మ, నక్క జన్మ, పంది జన్మ ఇవన్నీ ఎత్తిన తర్వాత మళ్ళీ మనిషి దగ్గరికి వస్తానంటాడు. మరి మనిషి దగ్గరికి వచ్చినప్పుడు తప్పు చేయకుండా ఉంటాడా? మళ్ళీ తప్పు చేస్తాడు. మళ్ళీ ఈ కర్మ అంతా భరించడానికి మళ్ళీ కుక్క నక్క జన్మ మళ్ళీ తిరిగి ఇప్పుడు రంభా ఊర్వశి మేనక దగ్గరికి వెళ్ళేది ఎప్పుడండి? ఏదో ఐస్ ఫ్రూట్ లాగా ఇలా ఆశ పెట్టి ఉద్దేశించినట్టు వెళ్ళి ఇందాక బ్రదర్ ఎవరో కామెంట్ పెట్టారు కదా వెనక్కి అనమాట. రంభా ఊర్వశి మేనక తిలోత్తమ కూడా ఉంటారని పెట్టారు. చెప్పండి కృపారావు గారు చెప్పండి. అయితే రెండోది, ఇప్పుడు చనిపోయేటప్పుడు నీకు ఒక నిరీక్షణ ఉందా? నాకు అక్కడ ఆకలి దప్పులు లేని రాజ్యానికి నేను వెళ్తాను, అది నా బైబిల్ చెప్తుంది, నా దేవుడు చెప్పాడు. పరవశించిపోయేటటువంటి ఒక రాజ్యం ఉంది, అక్కడ ఆకలి ఉండదు, దప్పికుందని. మరి నీవు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఒకవేళ నువ్వు ఎక్కడికో వెళ్తే, నువ్వు చనిపోయేటప్పుడు మరి ముద్ద ఎందుకు పెడుతున్నారు, పిండం ఎందుకు పెడుతున్నారు, శ్రాద్ధం ఎందుకు పెడుతున్నారు? అది ఎవరు తింటారని. నువ్వు ఒకవేళ ఇంద్రలోకానికి వెళ్తే, నువ్వు సంవత్సరాలకు ఒకసారి పెట్టిన ఈ ముద్ద నీకేం సరిపోతుంది సంవత్సరం వరకు? లేకపోతే ఇంద్రలోకాన్ని నీకు ఎవరు అక్కడ బో పెట్టిన వాళ్ళు ఏమైనా ఉండరా? కూడు పెట్టిన వాళ్ళు ఉండరా? ముద్ద పెట్టిన వాళ్ళు ఉండరా? మరి ఇక్కడ ముద్ద పెట్టడం దేనికి అంటే, దేర్ ఈస్ నో ట్రస్ట్. అసలు ట్రస్ట్ లేనటువంటి వ్యక్తి, బైబిల్ ఒక ట్రస్ట్ తో కూర్చున్నాం. మేము చనిపోతే ఎక్కడికి వెళ్తామో, ఆ తరువాత ఏమవుతుందో మాకు ఒక క్లారిటీ ఉంది. నీకు ఒక క్లారిటీ చనిపోయిన తర్వాత నువ్వు ఏ జన్మ ఎత్తుతావో, నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలియదు.
నీవు ఎక్కడికి వెళ్తావు తెలియదు కాబట్టి అది ఊహాత్మకంగా ముద్ద పెడతారు, ఒక పిండం పెడతారు, కాకి అయిపోతాడేమో అని చెప్పేసి ఆ కాకి ముద్ద పెడతారు. అంటే ఇది ఇంద్రుడి దగ్గరికి వెళ్ళడని. ఒకవేళ ఇంత లోకానికి వెళ్ళిపోతే మరి ముద్ద దేనికి పెట్టినట్టుగా అక్కడ భోజనాలు ఉండవా? ఓకే, కమ్ టు ద పాయింట్. అసలు మన సబ్జెక్ట్ వచ్చేద్దాం. అయితే క్రాంతి గారు ముందు ఒక విషయం అడిగారు. మరి ఇజ్రాయేలీలకే దేవుడు అని అంటున్నారు, కరెక్టే గాని ఇజ్రాయేలీలకు దేవుడను, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా అనేటటువంటి చాలా సందర్భాలు ఉన్నాయండి. మరి క్రాంతి గారు దీనికి మంచి ఆన్సర్ చెప్పారు. 2-3 పాయింట్లు బాగా చెప్పారు. ఇజ్రాయేలీలకు దేవుడు, ఇజ్రాయేలీలకు మాత్రమే దేవుడు అనేటటువంటి ప్రస్తావన ఎక్కడ కూడా నేను ఇజ్రాయేలీలకు మాత్రమే దేవుడు అనేటటువంటి విషయం ఒక్క దగ్గర కూడా లేదు. నేను ఇజ్రాయేలీలకు మాత్రమే దేవుడు అని ఎప్పుడు కూడా మరి దేవుడు ఆ విధమైన దీంతో చెప్పలేదు. పైగా దేవుడు ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాడు. యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో 22వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, నేను దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. భూదిగంత నివాసులంటే ఎవరు? ఇండియాలో ఉన్నోళ్ళు, ఇజ్రాయెల్లో ఉన్నోళ్ళు, అమెరికాలో ఉన్నోళ్ళు, మొత్తం ఎంతమంది అయితే ఉన్నారో అందరితో అంటున్నాడు, ఓ భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడను నేనే దేవుడిని. దేశానికి ఒక దేవుడు కాదు, జాతి ఒక దేవుడు కాదు, కులానికి ఒక దేవుడు కాదు, కృపారావు గారు మీ వాయిస్ కాదు, జాతి కృపారావు గారు ఒక దేవుడు కాదు. కృపారావు గారు మీ వాయిస్ వస్తుందండి, మీ వాయిస్ రావట్లేదు. దేవుడు అందరికీ ఈ మాటని ఎందుకు వాడి? సహజంగా దేవుడు మనము సృష్టించారు, ఆ సృష్టి క్రమాన్ని తప్పిపోయినాడు, బయటికి వెళ్ళి మీ వాయిస్ అందట్లేదు. ఒకసారి మీరు బయటికి వెళ్ళి కొంచెం నెట్ రండి, ఈ లోపల మేము కంటిన్యూ చేస్తాం. వాయిస్ సరిగ్లేదు. కృపారావు గారు యెషయా గ్రంథంలో చూపించారు. అందులో యెషయాలను చిగురు పుట్టును అనగా అన్యజనులు నీలో నుండి పుట్టువాడు వచ్చును అన్నట్టున్నాయి. బయటికి వెళ్ళి మళ్ళీ ఓకే. సో రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 21వ వచనంలో సకలమైన అన్యజనులారా ప్రభువును స్తుతించుడి అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 15:11. జీవన్ గారు ఒకసారి ఆగండి. కృపారావు గారు వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి. కృపారావు గారు ఓకే, ఇప్పుడు వీడియో ఆఫ్ మాట్లాడండి. అలా మాట్లాడండి. వినిపిస్తుంది. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు వినిపిస్తుంది కదా? ఓకే 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 మీరు క్లుప్తంగా ముగించేసి కూడా మాట్లాడి క్లోజ్ చేద్దాం. దేవుడు ఏం చేశారంటే, ఎప్పుడైతే దేవుడిని వీళ్ళు ఇది చేశారో, మొత్తం దేవుడిని విసర్జించినప్పుడు దేవుడు ఒక దీర్ఘకాలిక ప్రణాళిక వేశాడు.
ఆ ప్రణాళిక ఏంటంటే దేవుడు ఒక మనిషిని ఏర్పరచుకొని ఆ మనిషి ద్వారా ఈ భూమి అంతటా కూడా ఈ భూమిని అంతటిని ఇది చేయాలి అనేటటువంటిది దేవుని ప్రణాళిక. అందుకనే దేవుడు ఏం చేశాడు, మొట్టమొదట అబ్రహాం అనేటటువంటి ఒక వ్యక్తి, ఇందాక జీవన్ గారు చూపించారు, అది అపోస్తుల కార్యంలో జీవన్ గారు ఆ విషయాన్ని చూపించారు. దేవుడు ఏం చేశాడంటే మొత్తం అబ్రాహాముని ఏర్పరచుకున్నాడు. అబ్రాహాముని ఏర్పరచుకొని అబ్రాహాము ద్వారా ఒక జనాంగాన్ని ఏర్పరచుకొని అలా ఈ భూమి అంతటా కూడా మళ్ళా ఆయన ఇది చేసుకున్నాడు. అంటే తన మార్గాన్ని తప్పిపోయిన మానవునికి మరలా దేవుడు ఒక రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఒక తెగని, అంటే అబ్రాహాం అనేటటువంటి మనిషిని ఏర్పరచుకొని ఆ మనిషి నుండి ఒక జాతి ఇశ్రాయేల్ అనేటటువంటి తప్పించి ఆ ఇశ్రాయేల్ నుండి ఈ భూమిని రక్షించడానికి ఒక రక్షకుడిని, యూదుల్లో నుండి ఒక రక్షకుడిని వచ్చినట్టుగా దేవుడు ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక వేశాడు. ఒకటి. రెండవదిగా ఇది ఇప్పుడు మనకి మీరు చెప్పినట్టుగా, ఎవరు క్రాంతి కుమార్ గారు చెప్పినట్టుగానే ఆయన ఏమన్నారు, సహజంగా చూస్తే మోడీ వస్తాడు, ఆంధ్రప్రదేశ్ మోడీ గారు వచ్చినప్పుడు ఆంధ్ర ప్రజలు గురుడిని సంబోధిస్తున్నప్పుడు ఆయన మోడీ ఆంధ్రాకి చెందిన వ్యక్తి అని కాదు దాని అర్థం. ఆయన మొత్తం ఇండియాకి అంతటికీ ప్రధాని అని అర్థం. ఒక సందర్భంలో మనం చూసినట్టయితే ఏమంటారంటే, ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం జార్జ్ బుష్ గారు వచ్చి మన హైదరాబాద్ వచ్చి సానియా మీర్జా కా షహర్ అని అన్నారు. అంటే హైదరాబాద్ అంతకు సరదాగా సానియా మీర్జా గారి పట్టణం అని. అంటే ఇక్కడ కేవలం సానియా మీర్జా గారిదేనే, ఆ కేవలం హైదరాబాద్ అంతని కాదని అర్థం. అంటే ఆ ఒక పరిచయం అనేటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఆయన ఆ విషయాన్ని ఒక దీనిగా ప్రస్తావించడం జరిగింది. పైగా నేను ఇశ్రాయేలీల దేవుడును అని చెప్పడానికి ఇంకొక కాజు కూడా ఉంది. అప్పటికే దేవుడని చెప్పుకున్నటువంటి చాలా ఫేక్ దేవుడు తయారైపోయినాడు. అప్పటికే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసినటువంటి, ప్రజల్ని కన్ఫ్యూజ్ గా నడిపించినటువంటి చాలా మంది ఫేక్ దేవుళ్ళు అప్పటికే చాలా మంది ఇదైపోయినారు. ఇప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఎవరో ఆయన తప్పకుండా చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. అందుకనే నేను అబ్రాహాము దేవుడును వాళ్ళకి అంటే అర్థమైపోతుంది, నేను ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అన్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఈయన సత్యవంతుడైన దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు, భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు అనేది ఇది అందరికీ అర్థమవుతుంది. లేనప్పుడు ఏమవుతుందంటే నేను దేవుడిని అనేసరికి ప్రతి ఓడు కూడాను దేవుడిని పాలొస్తున్నాడు, ప్రతి వాడు కూడాను దేవత దేవుడు అని. అప్పటికే ఈ ఫేక్ దేవుడు చాలా ఎక్కువైపోయినప్పుడు దేవుడికి అప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే ప్రత్యేకించి స్పెసిఫై చేసి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, పైగా ఆయన ఏ సందర్భంలో మాట్లాడారో అది వారితో మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలీల దేవుడును అన్నారు. అంతేగాని నేను ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడిని అని కాదని అర్థం. కానీ ఇశ్రాయేలీల దేవుడిని అని ఎందుకు ఆయన ప్రస్తావించాల్సి వచ్చిందంటే, ఎందుకు ఆ మాట ఆయన పలకాల్సి వచ్చింది అంటే అప్పటికే చాలా మంది ఫేక్ వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఆయన ఖచ్చితంగా చెప్పాలి, ఇప్పుడు ఆయన ఖచ్చితంగా ఇవి చేయాలి. అందుకని అది నిరూపించుకుని అనేక సందర్భాల్లో కూడా చెప్పారు ఆయన, నేనే దేవుడిని, వేరే దేవుడు లేడని. అంటే ఇశ్రాయేలీల దేవుడు ఈ గుణగణాలతో ఉన్నవాడు, ఇశ్రాయేలీల దేవుడు ఇంత సత్యవంతుడు, ఆయన మాత్రమే దేవుడు అనేది ఈ మిగతా ఫేక్ దేవుడిని ఎవరైతే ఎంతమంది అయితే ఇదయ్యారో వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళకు కూడా అర్థం కావాలండి. అందుకను ఆయన యొక్క మాటని చెప్పడం జరిగింది. తరువాత ఇంకొక విషయాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించారు కదా. వాళ్ళు ఏం ప్రస్తావించారంటే, యెహోవా అసలు అన్ని దేవుడికి ఏ మేలైనా చేస్తాడా అనేటటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అసలు బైబిల్ వాళ్ళు చదవటం లేదు, ఎవరో నాస్తికులు తీసుకొచ్చే బుక్కుల్ని, ఎవరెవరో తీసుకొచ్చినటువంటి ఆ పుస్తకాలను తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ క్రైస్తవుల్ని కన్ఫ్యూజ్ చేస్తూ హిందువులు ఏదో ఇదైపోతారు, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసినట్టుగా చేశారు. కానీ దేవుడు ఎవరికి ఎన్ని వాళ్ళ బైబిల్లో సీరియల్ గా చూసినట్లయితే ఎంతో నయమాన్ అనేటటువంటి ఒక రాజు ఉన్నాడు. నయమానికి ఆయన ఆ కుష్ఠరోగాన్ని తగ్గించేది ప్రభు. పైగా నినివే ప్రజలు ఎవరండి, వాళ్ళు అశ్షూరీ దేవతలను పూజించేటటువంటి వాళ్ళు. అశ్షూరు, నినివే అనేది అశ్షూరుకి చెందినటువంటి దీంతో కూడినటువంటిది. వాళ్ళ మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు దేవుడు, వాళ్ళు నశించకూడదని దేవుడు ఎంత యోనాకి ఎంత ప్రోద్బలపరిచాడు. వాళ్ళు నా ప్రజలు, వారు నా బిడ్డలు, వారు నాశనం చెందకూడదు. ఏమయ్యా, ఒక చెట్టు గురుండే నీ ఇంత సఫర్ అయిపోతున్నవే, యోనా ఒక చెట్టు గురుండి నీ ఎంత బాధపడిపోతున్నవే, వాళ్ళు నా ప్రజలు కదా, వాళ్ళు నశిస్తే నేనెలా తట్టుకోకుండా అన్నాడు. అక్కడ దాన్ని బట్టి మరి మతోన్మాదులు బైబిల్ని చదవకుండా పుస్తకాలు చదువుతున్నారు కాబట్టి అసలు టాపిక్ వాళ్ళకి తెలియదు.
దేవుడు అక్కడ మనం ఖచ్చితంగా చెప్పినట్లయితే, దయచేసి ఈ యొక్క మనం ఈ యొక్క గ్రంథాన్ని మనం తీసినట్లయితే యోనాలో చివర ఆ దేవుడు పలికిన మాట చాలా బాగుంటుంది. చాలా చక్కని మాటని ఆయన అక్కడ పలకడం జరిగింది. ఏంటట, ఆ దేవుడు ఆ విధంగా ఇదవుతున్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి, ఏది యోనా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం, యోనా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం, అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా, యోనా ప్రాణము పోవినంతగా కోపించుట న్యాయమే నేను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే, అయితే 130,000 వేల కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనము బహు పశువులను గల నినివే పట్ట మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను. ఏంటట, నీవు దీని గురిండే అయిపోతున్నావే, మరి ఇంతమంది ప్రజలే నశించిపోతే నేను పట్టుకోగలను. ఎవరు వారు అన్యులు కదా, వారు అసురు దేవతలు పూజించేవారు కదా. అంటే దేవుడు అన్యజనులకు ఏదైనా చేశాడేంటో మన లలిత్ కుమార్ గారు ఎవరో ఒకరు ప్రస్తావించిన విషయం. అయితే టాపిక్ అది కాదు. అక్కడ మేము వెళ్ళాల్సిన టాపిక్ ఏంటి? సర్వశక్తుడు, సర్వజ్ఞాని, ఇవి అక్కడ టాపిక్. ఆ రోజున ఏం చేస్తున్నారు, అది ఏదైతే వాళ్ళ ఆన్సర్ చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందో దాన్ని వెంటనే డైవర్ట్ చేయడానికి వేరే క్వశ్చన్ తీసుకొస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ క్వశ్చన్ తీసుకొచ్చారు వాళ్ళు. దేవుడు అందరికీ దేవుడా, ఎవరెవరికి మేలు చేశాడు అంటే ఏంటి, ఇంకా అది ఒగ్గేలా, దీన్ని పట్టుకోవాలా, మళ్ళీ ఇది చెప్తున్న క్రమంలో మళ్ళీ ముందు దానికి వచ్చాయని అంటారు. అంటే వాళ్ళ ధోరణి అక్కడ అలా ఉందన్నమాట. అందుకని అక్కడ మరి ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. ఎంత అన్యజనులకు ఎంత ప్రేమ చూపించాడు ఆయన, అది ఒక్క మేలేం చేశాడు అంట. తరువాత ఇంకొక విషయం అండి, ఆవిడ ఎవరు, మోయాబీరాలు రూతు. తన భర్త చనిపోయేటప్పుడు జనరల్ గా దేవుడు అన్యజనుల్ని ప్రేమించే దేవుడు కాకపోతే, దేవుడు అన్యజనులకు దేవుడు కాకపోతే రూతుని దేవుడు విసర్జించేయాలి. రూతుని దేవుడు యాక్సెప్ట్ చేయకూడదు. నా ప్రణాళికలో నేను ఏదైతే అబ్రహాము నుండి దావీదు నుండి యేసుక్రీస్తు అనేటటువంటి ఒక లోకరక్షకుడిని నేను చేస్తానని దేవుడు అనాదికాల ప్రణాళిక వేశాడో, ఆ ప్రణాళికలో భాగంగా నువ్వు మోయాబీరాలు, నువ్వు మధ్యలో ఈ యొక్క వంశావళిలో నీ పేరు ఇక్కడ ఉండకూడదని చెప్పి ఏం చేయాలి? అప్పుడు రూతు మోయాబీరాలు, ఆ మోయాబీరాల్ని దేవుడు రిజెక్ట్ చేసి ఉండాలి కదా. లేదే, దేవుడు ఆ పక్షపాతం చూపించలేదే, దేవుడు అటువంటి ఆ పక్షపాత వైఖరి చూపించలేదు కదా. అక్కడ క్రాంతి గారు చెప్పేటటువంటి ప్రకారంగా దేవుడు న్యాయవంతుల పక్షంగా ఉన్నటువంటి దేవుడు అన్యాయం చేస్తే ఆయన ఊరుకోడు. ఇక్కడ న్యాయపరంగా ఆలోచన చేశాడు. ఆయన పక్షపాతంగా ఉన్నట్లయితే ఏం చేయాలి? అప్పుడు రూతు రూతుని అక్కడ పక్క నుండి తప్పించేసి ఇంకొక లైనేజ్ నుంచి చేసుకోలేడా దేవుడు? చేసుకోగలడే. అంటే ఆయన విశ్వ ప్రణాళికలో అబ్రాహాముకి ఏదైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడో, నీ సంతానము భూమి మీద ఇసుక రేణుల వలె ఆకాశ నక్షత్రాల వలె ఉంటదన్నాడో, దాన్ని దేవుడు నెరవేర్చడానికి మధ్యలో ఒక ఏదైతే ఈ రోజున వీళ్ళు ఇదంటున్నారో ఒక మోయాబీరాల్ని కూడా తీసుకురావాల్సి వచ్చిందే. అంటే దేవుడు అందరికీ దేవుడు, అందరినీ ప్రేమించేవాడు. కేవలం యూదులకు మాత్రమే కాదు, ఇజ్రాయేలీలకు మాత్రమే కాదు. తర్వాత రెండోది నయమాన్ వచ్చాడు. నయమాన్ వచ్చినప్పుడు లేదు నేను ఇజ్రాయేలీలకే దేవుడిని, నేను ఇజ్రాయేలీని మాత్రమే స్వస్థపరుస్తానని దేవుడు ఇప్పుడు రిజెక్ట్ చేయలేదే. దేవుడు అందరికీ దేవుడు, రుజువుపరుచుకున్నాడు. అనేక విషయాలు కనుక ఇంకా మనం దీనిగా చూసినట్లయితే చాలా విషయాలు ఇక్కడ మనకి ప్రస్తావన అవుతాయి. కాబట్టి ఏం మేలు చేశాడు? ఇంకొక మాట నేను చెప్పి నేను నా సమయాన్ని మరి వీళ్ళకి ఇస్తానండి. కీర్తన గ్రంథంలో 145వ కీర్తనలో 9వ వచనంలో ఏముందంటే, యెహోవా అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి. వీళ్ళని వాళ్ళకి ఇప్పుడు అందరూ ఎవరు? మళ్ళా ఆ మాటను కనుక మనం చూసినట్లయితే 14వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలో చూస్తే 14వ అధ్యాయం 15వ వచనం, వీళ్ళు ఒకవేళ వీలైతే పెట్టండి బ్రదర్. 14వ అధ్యాయము అపోస్తుల కార్యములు 15వ వచనంలో ఉంటది. చెప్పండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనం నుండి, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే.
మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడువనిచ్చెను. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, నోట్ దిస్ పాయింట్, ఆకాశము నుండి మీకు వర్షమును ఏంటట? అందరికీ ఉపకారైన దేవుడు, అందరికీ ఉపకారైన దేవుడు, ఆకాశం నుండి వర్షము, ఫలవంతములైన ఋతువులను దయచేయువాడు, ఆహారమును అనుగ్రహించువాడు, ఉల్లాసముతో మీ హృదయమును నింపుచు మేలు చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాను. ఇక్కడ ఏంటట? అందరికీ ఉపకారి. భారతదేశంలో ఉన్నోళ్ళకి, ఎవరైతే మతోన్మాదులు వాళ్ళకు కూడా ఉపకారం చేస్తా ఉన్నాడు. ఏం చేశాడు యేసు అనంటే, అందరికీ ఉపకారి, అందరికీ వర్షాన్ని పంపిస్తున్నాడు, అందరినీ పోషిస్తున్నాడు, అందరూ ఆయన యందు మనం ఉనికి కలిగి ఉన్నాం అంటాడు మన పౌలు. అదే ఒక అధ్యాయంలో మనం చూసినట్లయితే 17వ అధ్యాయంలో మరి 24 అవన్నీ చూస్తే, 24 నుండి మనం చూస్తే, మనము ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము, ఆయన యందు చలిస్తున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఆయన యందు చలించుచున్నాము. ఎంతో చక్కగా చెప్పి మనం ఆయన యందు బ్రతుకుచున్నాము అన్నాడు. ఏమండి, ఇది దేవుడైన యెహోవా మానవులందరికీ చేసిన ఉపకారం కదా. చెప్పండి, ఒక్కటి చెప్పండి, కనీసం ఒక్కటి చెప్పండి. దేవుడు ఇజ్రాయేలీని కాకుండా మిగతా వారికి ఏం చేశాడో ఒక్కటి చెప్పండి అన్నారే. ఒక్కటి కాదు, చాలా విషయాలు చెప్పాను. నినివే ప్రజలకు చేశాడు, ఎవరైతే ఆ యొక్క మోయాబీరాలు ఉందో రూతుకు చేశాడు, నయమానుకు చేశాడు. పైగా అందరికీ ఉపకారి. ఏంటా ఉపకారం అంటే, మనుషులందరికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? నీవు వర్షం పంపిస్తున్నాడు, నీవు బ్రతకడానికి కారణమై ఉంటున్నాడు, నీ పంటలు పండిస్తున్నాడు. ఇవన్నీ బైబిల్లో రాయబడింది. ఇవన్నీ ఆయనే చేస్తున్నాడు. కేవలం ఇజ్రాయేలీలకు మాత్రమే వర్షం పంపించలేదు ఆయన, ఇజ్రాయేలీలకు మాత్రమే పంట పండేలా ఆయన చేయలేదు. దేవుడు అందరికీ దేవుడు కాబట్టి అందరినీ సమానమైన భావంతో ఆయన ప్రేమిస్తున్నాడని. కేవలం ఇజ్రాయేలీలకు మాత్రమే కాదు, అందరికీ ఆయన ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి, యెహోవా అందరికీ ఉపకారి. కాబట్టి ఎవరైతే ఈ విషయాన్ని ఇదవుతున్నారో వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. వీక్షకులారా, మీరు కన్ఫ్యూజ్ లో ఎవ్వరు పడాల్సిన పని లేదు. ప్రతిదీ కూడా దేవుడు కేవలం ఇజ్రాయేలీలకు మాత్రం కాదు, అందరికీ దేవుడు, సర్వ శరీరులకు దేవుడే. రెండోది, దేవుడు కేవలం ఇజ్రాయేలీలకు మాత్రమే మేలు చేసేవాడు కాదు, సర్వ శరీరులకు మేలు చేసేవాడు. కాబట్టి ఈ విషయాన్ని వీక్షకులు అందరూ గమనించాలని నేను కోరుకుంటున్నాను. ఇదండి విషయం. చెప్పండి క్రాంతి గారు. ఓకే సార్, చాలా విషయాలు చెప్పారు. క్రాంతి గారు చెప్పండి. ఓకే సార్, చాలా విషయాలు చెప్పారు, చాలా కృతజ్ఞతలు. నేను జీవన్ గారి దగ్గరికి వెళ్తున్నాను. జీవన్ గారు కంక్లూజన్, చివరి మాటలు, కొన్ని మాటలు చెప్పిన తర్వాత నేను కూడా కొన్ని మాటలు చెప్పి మనం ఈ కార్యక్రమాన్ని ముగిందాం. ఎందుకంటే దగ్గర గంటన్నరకి దగ్గరికి వస్తుంది కార్యక్రమం. జీవన్ గారు మాట్లాడండి. ఒక్కొక్క మాట బ్రదర్. రోమా 15:11 సకలమైన అన్యజనుల ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయన కొనియాదురుగా అని చెప్పినది ప్రవచనం, యెషయాల ప్రవచనం. 15:12 రోమిల 15:12 యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యుల నేర్తకు పుట్టువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షించుదురు అన్నాడు. సో ఇక్కడ 12వ వచనంలో అన్యజనుల నేర్తకు పుట్టువాడు వచ్చును అన్నాడు. అంటే అన్యజనుల ఏలుటకే. ఇక్కడ ఇశ్రాయేలు ఏలడానికని ఇక్కడ మెన్షన్ చేయాల. యెషయాలో కూడా అన్యజనులను ఏలుటకు ఒక వ్యక్తి వస్తున్నాడు అని ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. సో బైబిల్లో ఉన్న దేవుడు అన్యులకే దేవుడు. ఫస్ట్ ప్రయారిటీ అన్యులకి ఇచ్చాడండి. నేను ఆల్రెడీ ఈరోజు రాశాను, ఇప్పుడు ఎందుకంటే ఒక థాట్ వస్తే రాశాను. ఈవెన్ రాజులకి సైతం పాత నిబంధనలు 9 లేక 10 మంది రాజులకి దేవుడు అన్య రాజులకు మేలు చేశాడు. వీలైతే ఒక లైవ్ కాంతకుమార్ గారు నేను చేస్తాం. ఈ రాజుల చరిత్రలో కూడా ఎవరికి మేలు చేశాడని నేను చూపిస్తాను. అయితే నేను చెప్తానండి, అన్యజనులను మొట్టమొదటి ప్రయారిటీ ఇచ్చి వారిని వెళ్ళడానికే బైబిల్లో ఉన్న దేవుడు ఉన్నాడని నేను చెబుతూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, చక్కని విషయాలు
మరి గంటా కృపారావు గారు అలాగే జీవన్ గారు మరి చూపించడానికి దేవుడు సహాయం చేశారు. నా మొబైల్కి మళ్ళీ మళ్ళీ కాల్ వస్తుంది. ఎవరో కాదు, హమారా ప్రసాద్ కాల్ చేస్తున్నాడు, మరి ఎందుకు చేస్తున్నాడో తెలీదు. లైవ్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు కాల్ చేయడం మరి కరెక్ట్ కాదు. నేను కట్ చేస్తుంటే మళ్ళీ చేస్తున్నాడు, కట్ చేస్తుంటే మళ్ళీ చేస్తున్నాడు. లైవ్ అయిపోయిన తర్వాత తప్పకుండా మాట్లాడదాం. పోయిన వారం ఫోన్ చేశారు, నాకు కూడా ఫోన్ చేశారు, డిబేట్ చేద్దామని. కట్ చేయరా అసలు పక్కనట్టు. ఓకే, పోయిన వారం నాకు కూడా వాళ్ళు ఫోన్ చేశారు, ఫోన్ చేసి కలిసి మాట్లాడదాం, వేరువేరుగా వీడియోలు చేసుకుంటే ఏముంది, కట్ చేయి, వేరువేరుగా వీడియోలు చేసుకోవడం ఎందుకు, కలిసి మాట్లాడదాం అన్నారు. ఖచ్చితంగా కలిసి మాట్లాడదాం. మా ఛానల్లోకి లైవ్ కొద్దురు కానీ మీరు, మిమ్మల్ని పిలుస్తాం. మా ధోరణి, ఏకపక్ష ధోరణితో మీరు లైవ్ జరిపించడం కరెక్ట్ కాదు. మీ అధ్యక్షతను అయితే నేను లైవ్లోకి రావడం కుదరదు అని చెప్పి నేను కొన్ని విషయాలు చెప్పాను. అయితే ఒకవేళ వాళ్ళ కనుక మన లైవ్లోకి వస్తారేమో, వస్తే తర్వాత ఒక రోజు నా లైవ్లోకి తీసుకుని మాట్లాడడానికి సిద్ధమే, మాట్లాడదాం, తప్పకుండా మాట్లాడదాం. అయితే చూడండి, ఒక విషయం లైవ్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను. ఒకసారి ఫోన్ చేసారా, కట్ చేసామనుకోండి, మళ్ళీ ఎవడైనా చేస్తాడా? మళ్ళీ 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 చేస్తున్నారంటే లైవ్ చెడగొట్టాలని, అంతే కదా? ఎన్నిసార్లు ఇప్పటి వరకు కట్ చేశాను, మళ్ళీ 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 అదే ఫోన్ కాల్ చేస్తున్నాడంటే అర్థం ఏంటి? ఇక్కడ జరిగే లైవ్ని చెడగొట్టాలని, అదే కదా అర్థం. వాళ్ళు వాళ్ళ ఛానల్లో మాట్లాడనివ్వకపోతే మన ఛానల్లో కూడా మాట్లాడనివ్వకూడదు, నిజాలు సత్యాలు ప్రజల దగ్గరికి వెళ్ళకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం కింద ఉంది. తప్పకుండా మాట్లాడదాం, ఒక రూల్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా డిబేట్ వస్తానంటే వాళ్ళకి ఇచ్చేసి టైం కేటాయించి చేస్తాను అంటే తప్పకుండా మాట్లాడడానికి మేము ఎప్పుడు సిద్ధమే. కానీ ఏకపక్ష ధోరణితో వాళ్ళు చేసే కార్యక్రమాలు, ఏకపక్ష ధోరణితో వాళ్ళు చేస్తున్నట్లుగా అదే లైవ్ క్లోజ్ చేయండి. లైవ్ క్లోజ్ చేసిన తర్వాత మనం మాట్లాడదాం. లేదు, నేను కంక్లూజన్ ఇచ్చేస్తాను, కంక్లూజన్ ఇచ్చి ముగిస్తాను. దగ్గర చాలా మట్టుకి అయిపోయింది, మన కార్యక్రమం అయిపోయింది. అయితే హమారా ప్రసాద్ ఒక వచనం చూపించి ప్రశ్నించాడండి, ఈ ఇశ్రాయేలు దేవుడా అందరికీ దేవుడా అని. ఆ వచనం కంపల్సరీ లాస్ట్ లో ప్రపంచ పునరుద్ధానమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనమందు ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అని ఇక్కడ రాయబడి ఉంది. ఈ వచనాన్ని ఈ హమారా ప్రసాద్ పదే పదే చూపిస్తూ ఏమంటాడంటే, ఇశ్రాయేలీలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అని ఉంది. మరి మీకెవడు తీర్పు తీరుస్తాడు? అక్కడ యేసు శిష్యులు ఇశ్రాయేలీలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అని వ్రాయబడింది అని చెప్పాడు. మరి మీకెవడు తీర్పు తీరుస్తాడు అనే విషయాన్ని వీళ్ళు చెప్తా ఉంటారు. ఇతను చెప్తున్నాడు ఇక్కడ ఈ వచ్చిన, అందుకే వీళ్ళు బైబిల్ సరిగ్గా చదవరు, బుర్ర పెట్టి చదవరు. ఇక్కడ తీర్పు తీర్చేది ఎవరు? మీరు నాతో పాటు కూర్చుంటారు,
మీరు నాతో పాటు కూర్చొని తీర్పు తీరుస్తారు. మీకు ఆప్షన్ ఏంటంటే ఇశ్రాయేలీయులు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చే ఆప్షన్ అవకాశం మీకు ఇచ్చాను అన్నాడు యేసయ్య. మరి యేసయ్య ఎవరికి తీర్పు తీరుస్తారు? యేసయ్య ఎవరు తీర్పిస్తారు? క్రీస్తు న్యాయపీఠం మీద ఉండి ఆయన ఎవరికి తీర్పు తీరుస్తారు? సకల మానవాళికి న్యాయవంతుడై న్యాయ సింహాసనం మీద కూర్చుని యేసుక్రీస్తు అన్యజనులందరికీ తీర్పు తీర్చేవాడు యేసయ్య. మనకి ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు, ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తు శిష్యులు, ఇశ్రాయేల్ 12 గోత్రాల వారికి తీర్పు తీర్చుకుంటారు. అన్యజనులమైన మనకే, అన్యజనుల్లో నుండి వచ్చిన మనకి తీర్పు తీర్చేది, లేకపోతే అన్యజనులకి అందరికీ తీర్పు తీర్చేది స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన సింహాసనం మీద ఆసీనుడై భూమి మీద ఉన్న సకల గోత్రముల వారికి తీర్పు తీరుస్తాడు అని స్పష్టంగా ప్రకటన గ్రంథంలోనూ ఇంకా ఆయా చోట్ల చాలా చోట్ల మనం ఈ వచనాలు మనం చూడొచ్చు. కాబట్టి వీళ్ళు సరిగ్గా బుర్ర పెట్టి బైబిల్ చదవరనే విషయం ఈ ఒక్క విషయంతో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ తీర్పు తీర్చే అవకాశం ఎవరికి ఇస్తున్నానని చెప్పాడు? ఈ పేతురు అడిగాడు, మేము మీతో తిరుగుతున్నాం కదా, మేము అన్ని వదిలేసుకున్నాం కదా, మాకు ఏ యోగ్యత ఉందంటే, మీకు యోగ్యత లేదంటారేంటి? ఇశ్రాయేలీయులు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చేది మీరే. మన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన వాళ్ళకి తీర్పు తీర్చే అవకాశం యేసు వాళ్ళకి ఇచ్చాడు. మరి అన్యులకు ఎవరు తీర్పు తీరుస్తాడంటే స్వయంగా యేసే అన్యజనులందరికీ తీర్పు తీరుస్తాడు. కాబట్టి యేసు చేతిలో ఉన్నాం. యేసు తీర్పు తీరుస్తే ఎవరికైనా గతి, ఎవరికైనా దిక్కు. కాబట్టి యేసు తీర్పు తీర్చకుండా ఎవరికి కూడా దిక్కుముకు లేదు. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా చనిపోయిన తర్వాత అన్యజనుడు అవనవ్వండి, ఏ దేశస్తుడు అవనవ్వండి, ఏ మతస్థుడు అవనండి, ప్రతి ఒక్కడు కూడా యేసు సింహాసనం దగ్గరికి వెళ్ళవలసిందే. క్రాంతి గారు ఒక్క విషయం అండి. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 11 నుండి చూసినట్లయితే ఉంటుందండి మీరు చెప్పే మాట. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 11 నుండి చూసినట్లయితే అక్కడ మొత్తం ఆయన జీవ గ్రంథం అందరూ, మొత్తం మనుషులందరూ కూడా ఆయన సింహాసనం ఎదురు నిలబడినట్టుగా ఆయన తీర్పు తీర్చినట్టుగా ఉంటుందండి. చెప్పండి ఒకసారి వీక్షకులకు కూడా చూపిందామా? 20వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మరియు ధవలమైన 20వ అధ్యాయం 11వ వచనం. ఈ వచనాన్ని బైబిల్ సరిగ్గా చదవడం ఎవడో చెప్పి ప్రశ్నిస్తా ఉంటాడు. మరియు ధవలమైన దాని యందు ఆసీనుడై ఉన్న యొక్కని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు లేక కనబడకపోయిను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. ఏ సింహాసనం ఎదుట? ఏ సింహాసనం ఎదుట? యేసయ్య సింహాసనం ఎదుట అందరూ కూడా, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ తమ క్రియల చొప్పున మృతులు తీర్పు నొందిరి. పైగా రెండో ఏంటంటే, తీర్పు అనేటటువంటి, జడ్జిమెంట్ అనేటటువంటి దానికి పెద్ద సబ్జెక్టు. ఏదైతే ఆయన ఇక్కడ ఇశ్రాయేలీయులకు అని అన్నారో, అసలు ఎవరు తీర్పు తీరుస్తారు? అసలు తీర్పే తీర్చరు, మీకు తీర్పు లేదు, కేవలం ఈ బైబుల్ ఈ ఇశ్రాయేలీయులకు మాత్రమే తీర్పు ఉంటుంది అని అనుకుంది. ఈ దేవుడు ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు అనే కాన్సెప్ట్ కాదు అక్కడ. ఒకవేళ ఆ కాన్సెప్టే అనుకుంటే ఇక్కడ ఏం రాయబడింది? గొప్పవారేమి, మొత్తం ఈ భూనివాసులందరూ కూడా గొప్పవారేమి కొద్దివారేమి అందరూ కూడా ఆ సింహాసనం ఎదురు నిలబడతారు అని ఉంది. పైగా ఎన్నో లేఖనాలు రాయబడ్డాయి. అవన్నీ తీయాలంటే, కాకపోతే ఈ తీర్పు ఎవరు తీస్తారని ఒక రోజు మాట్లాడుకోవాలంటే చేయాలి. కానీ ఇప్పుడు అది మాత్రం సందర్భం అయినటువంటి ఇది కాదు. ఆయన అడిగేదానికి కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమే తీర్పు తీరుస్తాడా, ఇశ్రాయేలీయులకు మాత్రమే తీర్పు తీరుస్తాడా, 12 గోత్రముల వారిని తీర్పు తీరుస్తాడంటే 12 గోత్రాలు కాదు అక్కడ. మనం యేసయ్యతో ఉంటాం, యేసయ్యతో దీని గురించి ఆ 12 గోత్రాలకు మనం తీర్పు తీరుస్తాం. పైగా ఆయన అంటాడు, మీరు పరిశుద్ధులకు తీర్పు తీరుస్తారని మీకు తెలీదా? ఆయనే చెప్పారు అక్కడ. అంటే మనకి ఇచ్చేటటువంటి అన్యజనులకు ఒక రకంగా దీనిగా చూస్తే వాళ్ళతో పాటు దీనిగా ఇదైనటువంటివి ఆయన ఇచ్చాడు. ఇక్కడ ఆయన సింహాసనం ప్రతి ఒక్కరికి నిలబడతారు, అందరికీ తీర్పు ఉంటుంది, అందరూ ఆయన చేత తీర్పు తీర్చబడతారు. చెప్పండి క్రాంతి.
చెప్పండి సార్ క్రాంతి గారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. నేనా క్రాంతి గారు? ఓకే ఓకే. క్రాంతి గారు మీ వాయిస్ వినిపిస్తలేదు. క్రాంతి గారు మీ వాయిస్ వినబడట్లేదు. ఇప్పుడు వస్తుందా? హలో. ఓకే, వస్తుంది. ఓకే, ఇక్కడ ఈ ప్రశ్న హమారా ప్రసాద్ మనకి వేస్తాడు. అతని డిబేట్ లోనే మనం కూర్చున్నాం అనుకోండి. ఈ ప్రశ్న హమారా ప్రసాద్ మనకి వేసిన తర్వాత మనం జవాబు చెప్పమని 2 నిమిషాలు ఇస్తాడు. 2 నిమిషాలు ఇచ్చినప్పుడు ఇక్కడ ఏముందంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులకి తీర్పు తీర్చడానికి అవకాశం ఇచ్చాడు. ఆయన అయితే తీర్పు ఇదిగో పలానా ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం 11వ వచనంలో అందరికీ తీర్పు తీరుస్తున్నాడు అని మనం చెప్తా ఉంటాం కదా. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను మిమ్మల్ని అడిగింది ఏంటి, మీరు చెప్పేది ఏంటి, మీరు తీర్పు గురించి చెప్తారేంటి అని అడుగుతాడు. అంటే ఇక్కడ మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాడు, ఆ ప్రశ్నలో ఉన్న వర్డ్స్ తప్ప ఇంకా మరొక మాట అక్షరం మన నోటంటే రాకూడదు. మరొక అక్షరం వచ్చింది అంటే మనం టాపిక్ డైవర్ట్ చేసేసినట్టే లెక్క అతని దృష్టిలో. ఏమండి, అంత దౌర్భాగ్యకరంగా వాళ్ళ ప్రశ్నలు అడుగుతారు, జవాబుల గురించి ఆలోచిస్తారు. అంటే వాళ్ళకి కావలసిన జవాబులు కాదు, వాళ్ళకి కావలసింది కేవలం విమర్శించడం మాత్రమే. కాబట్టి గలిబిలి చెయ్యాలి, ప్రశ్న జవాబు మన దగ్గర నుంచి రానకూడదు. కాబట్టి ప్రతి ప్రశ్నకు కూడా జవాబు ఉంది. ఇక్కడ ఇశ్రాయేలీలు 12 గోత్రాలకి వారికి తీర్పు తీర్చే అవకాశం ఏమో యేసు శిష్యులకి ఇచ్చారు. ఆయన సకల గోత్రముల వారికి, భూమి మీద ఉన్నవాడందరికీ కూడా తీర్పు తీర్చే అధికారాన్ని కేవలం యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం పొంది ఉన్నారు. కాబట్టి తీర్పు తీర్చేది సకల గోత్రముల వారికి, అన్యజనులకు, భూమి మీద ఉన్న వాళ్ళందరికీ తీర్పు తీర్చేది యేసయ్యే. యెహోవా అందరికీ ఉపకారి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే విషయాన్ని మరి వీక్షకులందరికీ నేను తెలియపరుస్తున్నాను. మరి ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ, మరి కృపారావు గారిని ప్రార్థన చేసి ఏమైనా ఒకవేళ చెప్పేది ఏమైనా ఉంటే ఒక్క మాట మాత్రం చెప్పి ప్రార్థన చేసి ముగించాలని కృపారావు గారికి టైం నేను అప్పగిస్తా ఉన్నా. కృపారావు గారు ఉన్నారా? ప్రైజ్ లార్డ్ అండి. చాలా చక్కని లైవ్ ప్రోగ్రామ్ ని పెట్టినటువంటి క్రాంతి గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. వీక్షకులందరికీ కూడా సమయం కొంచెం ఇదైనా వీక్షించినటువంటి వీక్షకులు కూడా జీవన్ గారు ఏమైనా మాట్లాడాలా? మీరు ఇంకా వందనాలు కదా. జీవన్ గారు ఏదైనా మాట్లాడతారా? కృపారావు గారు మీరు ఒక మాట చెప్పి ప్రార్థన చేసి ముగించే. లేదు, నేనేం మాట్లాడను. ఓకే, ప్రార్థన చేయనా? మీరు ఒక మాట చెప్పేసి ప్రార్థన చేయండి. ఓకే, చక్కని మరి దేవుడు నడిపింపునిచ్చినటువంటి దేవునికి చాలా వందనాలు. ఎంతో ఓపికగా విన్నటువంటి వీక్షకులు కూడా మరి చాలా వందనాలు తెలియజేస్తున్నాము. ఒకవేళ ప్రభు చిత్తం అయితే ప్రభు అనుగ్రహిస్తే ఏవైతే వాళ్ళు ఇది చేస్తున్నారో వాటన్నిటి కూడా మరి సరైన సమాధానం ఇస్తూ ఇటువంటి అనేకమైనటువంటి లైవ్స్ తో వీడియోస్ తో మీ ముందుకు వస్తామని మరి తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహాదేవుడా, శక్తిమంతుడైన ప్రభువా, మంచి వాతావరణాన్ని ఇచ్చి ఆత్మీయమైనటువంటి వాతావరణంలో మమ్మల్ని నడిపించి నా తండ్రి నీ సేవకుడైన క్రాంతి గారిలో ఈ ప్రేరేపణిచ్చినందుకు వందనాలు. వీక్షించిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభువా. నాయన నీ వాక్యాన్ని మేము విత్తాము, నూరంతలుగా ఫలింపచేసే దేవుడు అని నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. నాయన నీవు కేవలం యూదులకు మాత్రమే కాదు, సర్వమానవాళికి దేవుడువు అని మరొకసారి రుజువు చేసుకున్న దేవుడువు. తీర్పు అనేది కేవలం నీ తీర్పు కూడా మనుషులందరికీ తీర్పు తీర్చే దేవుడువు. కేవలం యూదులకు మాత్రమే నీవు మేలు చేయలేదు, మానవులందరికీ కూడా నువ్వు ఉపకారివని లేఖనాల్లో తెలియజేస్తున్నావు. నీవు చెప్పినదే నీ ప్రజలకు నాయన మేము వినిపించాం. ఇంకా అది ఫలింపు దయచేసేవాడు నీవు కాబట్టి నాయన నీ చేతులకు మేము అప్పగించుకుంటూ వీక్షించే ప్రతి బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించు. ఈ ప్రోగ్రాన్ని ఏర్పాటు చేసిన క్రాంతి గారిని, వారి సేవని, అలాగే మాతో కూడా ఇంకా ఉన్న జీవన్ గారిని, వారి సేవని, నన్ను నా సేవని నాయన జ్ఞాపకం చేసుకున్నామని, మా తోన్మానుల్లో కూడా గ్రహింపును, ఆలోచన శక్తిని నీవు అనుగ్రహించమని
యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 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 లైవ్ లోకి వచ్చిన కృపారావు గారికి వందనాలు, జీవన్ గారికి వందనాలు. మరి లైవ్ చూసిన వీక్షకులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.